హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం ఫుల్ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ కరెంట్ అఫైర్స్‌ని మనం డైలీ ఎంసీక్యూ సీరీస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఇండియా అలాంగ్ ద వెస్టర్న్ బార్డర్ ఫ్రమ్ అక్టోబర్ 30th టు నవంబర్ 10, 2025. 2025 అక్టోబర్ 30 నుండి నవంబర్ 10 వరకు పశ్చిమ సరిహద్దు వెంబడి భారతదేశం నిర్వహించిన త్రిసేవల సైనిక వ్యాయామం పేరు ఏమిటి? సో ఆన్సర్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ త్రిశూల్. సో త్రిశూల్ వ్యాయామం అనేటువంటిది భారత సర్వీసులు అంటే ట్రై సర్వీసెస్ అనమాట. సో ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే 3 ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. త్రిశూల్ వ్యాయామం అనేటువంటిది భారత సర్వీసుల సైనిక వ్యాయామం. ఇందులో ముఖ్యంగా భారత సైన్యం, భారత నౌకాదళం మరియు భారత వాయుసేన పాల్గొన్నాయి. ఈ వ్యాయామం అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ 30th నుండి నవంబర్ 10th వరకు జరిగింది. పశ్చిమ సరిహద్దు వెంబడి కండక్ట్ చేయడం జరిగింది. What is the name of the mobile application ecosystem developed by ICAR CMFRI to power India's first fully digital marine fisheries sensor 2025? 2025లో భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ సముద్ర మత్స్యకారుల జనగణను నిర్వహించేందుకు ఐసీఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ వ్యవస్థ పేరు ఏమిటి? సో ఈ కరెంట్ అఫైర్ అనేటువంటిది పీఏబీలో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి. మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి అంటే వ్యాస్. సో ఏ జనగణ ఇది అంటే మెరైన్ ఫిషరీస్ జనగణన, మెరైన్ ఫిషరీస్ సెన్సెస్ అనమాట. భారతదేశపు మొట్టమొదటిది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ మరియు జియో రెఫరెన్స్ చేసినటువంటి మత్స్యకారుల జనగణన. దీన్ని అభివృద్ధి ఎవరు చేశారు? ఐసీఏఆర్ మరియు సిఎంఎఫ్ఆర్ఐ. సో ఇక్కడ గనక చూసుకుంటే 3 డెడికేటెడ్ యాప్స్ అనేటువంటివి అభివృద్ధి చేయడం జరిగింది. వ్యాస్ నావ్ అనేటువంటిది వాల్యుడేషన్ ఆఫ్ ఫిషింగ్ విలేజెస్ మరియు హార్బర్స్. వ్యాస్ భారత్ అనేటువంటిది హౌస్ హోల్డ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్యుమరేషన్ కోసం. వ్యాస్ సూత్ర అనేటువంటిది రియల్ టైమ్ సూపర్విజన్ మరియు మానిటర్ చేయడం డాష్ బోర్డ్స్ ద్వారా అంటే డేటాబేస్ ద్వారా. Which country joined the International Solar Alliance during its 8th Assembly held in October 2025? 2025 అక్టోబర్లో జరిగినటువంటి 8వ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అసెంబ్లీ సందర్భంగా ఐఎస్ఏలో చేరినటువంటి దేశం ఏది? సో నేను ఈ ఫార్మాట్లో ఎందుకు చేస్తున్నానంటే అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారని. సో వీడియోని పాస్ చేసి కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయొచ్చండి. సో ద ఆన్సర్ ఈస్ చైనా. సో ఈ సమావేశం ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 27 నుండి అక్టోబర్ 30 తేదీలలో ఎక్కడ? న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగినటువంటి ఎన్నవ ఎడిషన్ ఇది? 8th ఎడిషన్ అనమాట. 8వ ఎడిషన్ అయినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అసెంబ్లీ ఏ థీమ్ కింద జరిగింది? వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటువంటి థీమ్ కింద జరిగింది. ఇందులో ఏమైనా ఇనిషియేటివ్స్ని తీసుకున్నారా అంటే ఎస్. ఏవేవి? సన్ రైజ్ ఇనిషియేటివ్, అదేవిధంగా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్. As of September 30, 2025, what major milestone did India achieve in its electricity generation capacity? 2025 సెప్టెంబర్ 30 నాటికి భారతదేశం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సాధించినటువంటి ప్రధాన మైలురాయి ఏమిటి? సో ఆన్సర్ ఏంటి అంటే భారతదేశం అనేటువంటిది మొత్తం సామర్థ్యం ఎంత? 500 గిగావాట్లను దాటింది అనమాట. సో సర్పాస్డ్ 500 గిగావాట్స్ ఆఫ్ టోటల్ కెపాసిటీ. సో ఏ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ. సో అక్టోబర్లో ప్రకటన చేసింది. ఎప్పటి నాటికి అంటే 2025 సెప్టెంబర్ 30 నాటికి భారతదేశం 500.89 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుందని తెలియజేయడం జరిగింది. ఇందులో శిలాజ ఇంధనాల నుంచి ఎంత అంటే 244.80 గిగావాట్స్ అంటే 49%. శిలాజేతర వనరుల నుండి అయితే 256.09 గిగావాట్స్. ఎంత పర్సెంట్ అంటే 51%. సోలార్ని చూసుకున్నట్లయితే 127.33 గిగావాట్. విండ్, హైడ్రో, న్యూక్లియర్ శక్తులు ఎంత ఉన్నాయంటే 53.12%.
Which newly launched online store is being promoted by Indian Railways to support local artisans and weavers? స్థానిక కళాకారులు, నేత కార్మికులు మరియు సంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేలు ప్రోత్సహిస్తున్నటువంటి కొత్త ఆన్లైన్ స్టోర్ పేరేమిటి? ఆన్సర్ ఏంటి అంటే అభార్ అనేటువంటిది ఆన్లైన్ స్టోర్ అండి. ఇది ఏ మార్కెట్ ప్లేస్ పైన అంటే ప్రభుత్వం యొక్క జెమ్స్ అంటే ఈ మార్కెట్ ప్లేస్ అనేటువంటి జెమ్ ప్లాట్ఫామ్పై హోస్ట్ చేయబడింది అనమాట. దీన్ని అభార్ను యాక్చువల్గా ఈ అభార్ను ఎవరు తయారు చేశారు అంటే భారతీయ రైల్వేలు. సో ఇదొక స్టోర్ అనమాట. ఈ స్టోర్లో ఏంటి మెయిన్గా షోకేస్ చేస్తారు అంటే ఒక డిస్ట్రిక్ట్ నుండి ఉత్పత్తి అయినటువంటి ఒక ప్రోడక్ట్ని అనమాట. ఒక జిల్లా, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి మరియు జిఐ ట్యాగ్ పొందినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ను స్థానిక తెగలు, చేనేత కార్మికులు మరియు చేతి వృత్తుల వారు తయారు చేసినటువంటి గిఫ్ట్ వస్తువులను ఈ అభార్ అనేటువంటి ప్లాట్ఫామ్ పైన ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అంటే వోకల్ ఫర్ లోకల్ ప్రచారం కింద మెయిన్గా అభార్ అనేటువంటిది దేనికి సంబంధించి ఎవరు దీన్ని అభివృద్ధి చేశారు అంటే భారతీయ రైల్వేలు. Which Indian bank was awarded the titles World's Best Consumer Bank 2025 and Best Bank in India 2025 by Global Finance Magazine? గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకు 2025 మరియు భారతదేశంలో ఉత్తమ బ్యాంకు 2025 అవార్డ్స్లను పొందినటువంటి భారతీయ బ్యాంకు ఏది? ఏ బ్యాంక్ అండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ అవార్డుని ఎవరు అందజేశారంటే న్యూయార్క్ ఆధారిత గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్. Who was appointed as the 53rd Chief Justice of India in October 2025? 2025 అక్టోబర్లో ఎన్నవ అంటే 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు. సో 2025 అక్టోబర్లో న్యాయ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యాయ విభాగం ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి న్యాయమూర్తి అయిన సూర్యకాంత్ గారిని భారతదేశపు 53వ, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, 53వ ప్రధాన న్యాయమూర్తిగా భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124(2) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించడం జరిగింది. సో అపాయింట్మెంట్స్ రివిజన్ సిరీస్లో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది. హూ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద థర్డ్ టైమ్ ఇన్ ఆగస్ట్ 2025? సో ఎవరు ప్రెసిడెంట్గా ఏ సంస్థకి అంటే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి తిరిగి నియమితులయ్యారనమాట, అంటే రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. దేనికి? ప్రెసిడెంట్గా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నోసారి? థర్డ్ టైం అనమాట. ఇప్పుడు ఆగస్టులో. ఆయన పేరే అజయ్ సింగ్. who has been reappointed as the Central Board of Direct Taxes till జూన్ 2026. ఎవరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి తిరిగి నియమితులయ్యారు అంటే రీఅపాయింట్మెంట్ చేయబడ్డారు. ఎప్పటి వరకు? జూన్ 2026 వరకు. ఆయన పేరేంటి అంటే రవి అగర్వాల్ గారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే రంజిత్ పున్హానీ గారు. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి ఎవరు ఎన్నికయ్యారు ప్రెసిడెంట్గా అంటే జియోజీ. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి మొదటి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే సోనాలి మిశ్రా గారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు నరేంద్ర మోదీ గారికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అనీష్ దయాల్ సింగ్ గారు. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ సీఈఓ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే సంజీవ్ గుప్తా గారు. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్కి ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు అంటే ఉర్జిత్ పటేల్ గారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అక్టోబర్ 9, 2025. సో ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే సోనాలి సింగ్ గుప్తా గారు. విచ్ కంపెనీ డెలివర్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ 220
కేవీ మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ సిస్టమ్ టు పవర్ గ్రిడ్ ఇన్ అక్టోబర్ 2025. 2025 అక్టోబర్లో పవర్ గ్రిడ్కు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీయంగా తయారు చేసినటువంటి 220 కిలోవాట్ మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ ఎంజిఐఎస్ వ్యవస్థను అందించిన కంపెనీ ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. సో ఏ కంపెనీ అందించింది అంటే తోషిబా టీటీడీఐ. సో ఈ సంస్థకి పవర్ గ్రిడ్కు తోషియా ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే టీటీడీఐ కంపెనీ అనేటువంటిది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీయంగా తయారు చేసినటువంటి 220 కిలోవాట్ల మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ వ్యవస్థను అందించింది. అయితే ఇది ఎక్కడ ప్రారంభించబడింది? తెలంగాణలోని రుద్రాంలో ఉన్నటువంటి టీటీడీఐ తయారీ కేంద్రంలో ప్రారంభించబడింది. విచ్ ఎలక్ట్రిక్ టాక్టికల్ వెహికల్ డెవలప్డ్ బై ప్రవేగ్ డైనమిక్స్ వాజ్ అన్వీల్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశపు మొదటి డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తున్నారు కదా, ఏందనమాట ఈ ప్రవేగ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ 2025. ప్రవేగ్ డైనమిక్స్ అభివృద్ధి చేసినటువంటి ఏ ఎలక్ట్రిక్ టాక్టికల్ వాహనం 2025లో భారతదేశపు మొట్టమొదటి రక్షణ ఎలక్ట్రిక్ వాహనంగా ఆవిష్కరించబడింది. సో దాని పేరు ఏంటి? వీర్ ఎలక్ట్రిక్ వెహికల్. ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ప్రవేగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసినటువంటి వీర్ ఎలక్ట్రిక్ వెహికల్ను భారతదేశపు ఫస్ట్ అనమాట, ఇండియా ఫస్ట్, భారతదేశపు మొట్టమొదటి రక్షణ ఎలక్ట్రిక్ వాహనంగా ప్రకటించారు. ఏ మంత్రిత్వ శాఖ? ఇది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఐడెక్స్ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమం ద్వారా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. Who became the India's 90th chess grandmaster in October 2025 by securing his final grandmaster norm at the బిజెల్జీనా టోర్నమెంట్ ఇన్ యూరోప్. 2025 అక్టోబర్లో యూరోప్లోని బిజెల్జీనా టోర్నమెంట్లో తుది గ్రాండ్ మాస్టర్ నామ్ సాధించి భారతదేశ 90వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు గుర్తింపు పొందారు? సో ఎవరు గుర్తింపు పొందారు అంటే ఇలంపర్తి అవల్పూందురై రవికుమార్. ఇప్పుడు అక్టోబర్ 30న అతను ఏ రాష్ట్రానికి చెందిన అతను అంటే తమిళనాడు అనమాట. చెన్నై తమిళనాడుకు చెందినటువంటి 16 ఏళ్ళ చెస్ ప్రతిభావంతుడు అయినటువంటి ఇలంపర్తి అవల్పూందురై రవికుమార్ యూరోప్లోని బోస్నియా అండ్ హెర్జెగోవినాలో జరిగినటువంటి బిజెల్జీనా టోర్నమెంట్లో తన తుది గ్రాండ్ మాస్టర్ నామ్ సాధించి భారతదేశం యొక్క 90వ, ఇది ఇంపార్టెంట్ అండి, 90వ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందడం జరిగింది. అకార్డింగ్ టు RBI's 2024-2025 foreign liabilities and assets census, which country accounted for the highest share of FDI in India? RBI యొక్క 2024-25 విదేశీ బాధ్యతలు మరియు ఆస్తుల జాబితా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎకానమీలో మీకు అడగడానికి ఆస్కారం ఉందన్నమాట ఎఫ్డిఐ గురించి. సో ఆల్రెడీ అడిగారు ఎఫ్డిఐ గురించి కాబట్టి ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐ వాటాను కలిగి ఉన్నటువంటి దేశం ఏది? ఆన్సర్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరానికి గాను 2024-2025 సంవత్సరానికి గాను సంబంధించినటువంటి విదేశీ బాధ్యతలు మరియు ఆస్తులు అంటే ఫారెన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ సెన్సస్ ప్రకారం తాత్కాలిక అంటే సెన్సస్ ప్రకారం కొన్ని రిపోర్ట్స్ను విడుదల చేసింది అన్నమాట. ఈ సెన్సస్ ప్రకారం అమెరికా అనేటువంటిది ఆ రిపోర్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్స్ ప్రకారం అమెరికా అనేటువంటిది భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అందించేటువంటి దేశంగా నిలిచింది. ఎంత పర్సెంట్ ఉంది అమెరికాది అంటే 20% ఉందన్నమాట ఎఫ్డిఐలలో. తర్వాతి స్థానాల్లో ఏది ఉంది? సింగపూర్ ఉంది. ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉన్నటి క్వశ్చన్ అండి. ఎఫ్డిఐలో మీరు చూడండి కావాలంటే ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో అడిగారు ఎఫ్డిఐకి సంబంధించి ఏ దేశాల నుండి అధిక మొత్తంలో ఎఫ్డిఐ అనేటువంటిది వస్తుంది అని. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే అమెరికా ఉంది. సెకండ్ ప్లేస్లో ఏముందంటే సింగపూర్ ఉంది 14.3%తో. మారిషస్ అయితే 13.3% ఉంది. యునైటెడ్ కింగ్డమ్ అయితే 11.2% ఉంది. సో 2024-25లో మొత్తం ఎఫ్డిఐ ఎంతకు చేరింది అంటే 68.76 లక్షల కోట్లకు చేరింది.
ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ planning to set up a greenfield refinery and petrochemical complex in collaboration with Oil India Limited as per MOU signed in October 2025. 2025 అక్టోబర్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ కలిసి గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నటువంటి భారతీయ రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అక్టోబర్ 28న భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటే బీపీసీఎల్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ అంటే నెల్లూరు జిల్లా రామాయణపట్నం, గుర్తుపెట్టుకోండి, నెల్లూరు జిల్లా రామాయణపట్నం పోర్ట్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎవరెవరు కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని అడగచ్చు, లేకపోతే ఏ ప్రాంతంలో ఏ పోర్టు సమీపంలో అయినా అడగచ్చు అనమాట. ఎక్కడ? నెల్లూరు జిల్లా రామాయణపట్నం పోర్ట్ సమీపంలో గ్రీన్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో రివిజన్ ఎంసీక్యూస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్వీల్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ టు అట్రాక్ట్ ఎంత $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట బై 2029. సో ఏ రాష్ట్రం అనేటువంటిది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ను లాంచ్ అంటే ప్రారంభించింది, ఎందుకు ప్రారంభించబోతుంది, దీని ద్వారా ఎంత ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావాలని అనుకుంటున్నారు అంటే $1 బిలియన్ అనమాట, డాలర్స్. ఎప్పటికల్లా 2029 కల్లా. అండ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే అమరావతిలో, అట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఆ రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. విచ్ స్టేట్ ఈ సెట్ టు లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ అనమాట. ఏ స్టేట్ అనేటువంటిది భారతదేశపు మొదటి ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను లాంచ్ చేయబోతోంది. ఎందుకు అంటే మస్కిటోకు సంబంధించినటువంటి డిసీజెస్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నారు కంట్రీస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. వేర్ వాస్ ద సెకండ్ బిమ్స్టెక్ పోర్ట్ కాంక్లేవ్ అనేటువంటిది, ఎప్పుడు జరిగింది? జూలై 2025లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. వేర్ వర్ ద ఫస్ట్ ఎవర్ షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి ఎక్కడ డిస్కవర్ చేయడం జరిగింది అంటే అన్వీల్ చేసి ఎక్కడ కనుక్కున్నారు అంటే లంకమల్లా ఫారెస్ట్, కడప డిస్టిక్లో. రీసెంట్లీ విచ్ స్టేట్ ఇనాగరేటెడ్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. ఇటీవల ఏ రాష్ట్రం అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. విచ్ హిస్టోరిక్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ రీసెంట్లీ గ్రాంటెడ్ జియో హెరిటేజ్ సైట్స్ స్టేటస్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ సైట్కి జియో హెరిటేజ్ సైట్స్ స్టేటస్ అనేటువంటిది లభించింది. ఎవరి ద్వారా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా. అవి ఏ గుహలు అంటే బెలూమ్ గుహలు. విచ్ 2 prestigious naval events are set to be hosted by విశాఖపట్నం ఇన్ February 2026. ఏ 2 నావల్ ఈవెంట్స్ అనేటువంటివి నావికా ఈవెంట్స్ అనేటువంటివి హోస్ట్ చేయబోతున్నారు. ఎక్కడ జరగబోతున్నాయి? ఏ నగరం అనేటువంటిది ఆతిథ్యం ఇవ్వబోతుంది అంటే విశాఖపట్నం. ఎప్పుడు? ఫిబ్రవరి 2026లో. వాటి పేర్లేంటి? ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూ మరియు మిలాన్ 2026. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద మధురవాడ సేవేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ బీయింగ్ డెవలప్డ్. సో ఏ రాష్ట్రంలో మధురవాడ సేవేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనేటువంటిది అభివృద్ధి చేయబోతున్నారు? ఐఎఫ్సి అనేటువంటి వరల్డ్ బ్యాంక్ సంబంధించిందనమాట. ఐఎఫ్సి ఫండింగ్తో అంటే ఆంధ్రప్రదేశ్లో. విచ్ ఇండియన్ స్టేట్ ఓన్ ద ఏ స్టేట్ అనేటువంటిది గ్లోబల్ టూరిజం అవార్డ్ని గెలుచుకుంది. ఎందులో? ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ టూరిజంలో అంటే ఆంధ్రప్రదేశ్. What is the name of the newly commissioned static firing facility at the Indian Navy in Andhra Pradesh? ఇటీవల స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీని కమిషన్ చేశారనమాట, స్టార్ట్ చేశారు. ఎవరి ద్వారా అంటే ఇండియన్ నేవీ ద్వారా. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో అనమాట. ఎందుకు అంటే నావల్ వెపన్ సిస్టమ్ను టెస్ట్ చేయడానికి. దాని పేరు ఏంటి అంటే త్రినేత్ర అనమాట. ఆంధ్రప్రదేశ్లోని నావల్ స్టేషన్ ఎక్కడ? భీమునిపట్నం వద్ద భారత నౌకాదళం త్రినేత్ర అనేటువంటి ఆధునిక స్టాటిక్ ఫైరింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. విచ్ వెట్లాండ్ ఇన్ బీహార్ వాజ్ డిక్లేర్డ్ ఏ రామ్సార్ సైట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ 2025 and is known for being the state's first community reserve.
సో 2025లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి రామ్సార్ స్థలంగా ప్రకటించబడిన బీహార్ ఏ రాష్ట్రంలోని బీహార్లోని ఏ చిత్తడి నేల ప్రాంతం రాష్ట్రంలోని మొదటి కమ్యూనిటీ రిజర్వ్గా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఏంటి అంటే గోగాబిల్ సరస్సు ఏ రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రంలో. ఏ జిల్లాలో? కటిహార్ జిల్లాలో ఉన్నటువంటి గోగాబిల్ సరస్సు 2025లో భారతదేశం యొక్క 94వ రామ్సార్ స్థలంగా గుర్తించబడింది. Which rare wild cat species considered the world's most threatened was recently spotted in White Farm for the first time in Spain's Dune Mountains? ప్రపంచంలోనే అత్యంత ముప్పు పొంచి ఉన్నటువంటి అరుదైన అడవి పిల్లి జాతి ఏది? ఇక్కడ చూడొచ్చండి, మీరు పిక్లో చూడొచ్చు. అడవి పిల్లి జాతి ఏది? ఇటీవల ఇక్కడ స్పెయిన్లోని జాయస్ పర్వతాలలో మొదటిసారిగా తెలుపు రంగులో ఫోటోగ్రాఫ్ తీయబడింది. కనిపించింది అనమాట. కనిపించిన వెంటనే ఫోటోగ్రాఫ్ తీశారు. సో దాని పేరు ఏంటి అంటే ఐబీరియన్ లింక్స్. ఇప్పుడు అక్టోబర్ చివరి వారంలో వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఏంజెల్ హిడ్గాలో ఇక్కడ స్పెయిన్లోని జాయన్ పర్వతాలలో ప్రపంచంలోనే తొలిసారి, కాబట్టి ఇంపార్టెంట్, ఇది వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలోనే తొలిసారి తెలుపు ఐబీరియన్ లింక్స్ చిత్రాన్ని తీశారు. Which country is home to Silas SE, the company partnering with Axicades Technologies Limited to develop a vehicle-mounted counter unmanned aerial system? వాహన ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థ అభివృద్ధి కోసం యాక్సికేడ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో భాగస్వామ్యం చేసినటువంటి సిలాస్ ఎస్ఏ అనే కంపెనీ ఏ దేశానికి చెందింది? సో ఏ దేశానికి చెందింది అంటే ఫ్రాన్స్కి చెందింది. సిలాస్ ఎస్ఏ అనేటువంటిది లేజర్ ఏ టెక్నాలజీస్ అంటే లేజర్ సాంకేతికతలలో నిపుణత కలిగినటువంటి ఏ దేశానికి చెందింది? ఫ్రాన్స్కు చెందినటువంటి కంపెనీ ఇది. ఏ కంపెనీ? సిలాస్ ఎస్ఏ అనేటువంటిది ఫ్రాన్స్కు చెందినటువంటి కంపెనీ. ఈ కంపెనీ అనేటువంటిది అక్టోబర్లో భారతదేశానికి చెందినటువంటి యాక్సికేడ్స్ టెక్నాలజీతో కలిసి ఒక భారత సాయుధ దళాల కోసం ఏం అభివృద్ధి చేయబోతుంది అంటే వాహన ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి చేయడానికి ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకుంది అనమాట. ఇందులో హెల్మా పి అనేటువంటి అధిక శక్తి గల లేజర్ ఆయుధాన్ని ఉపయోగించున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేస్తున్నాం. What is the name of the Indian Army's major drone and counter drone exercise conducted in the forward desert areas under Southern Command in October 2025? 2025 అక్టోబర్లో దక్షిణ కమాండ్ పరిధిలోని ఎడారి ప్రాంతాల్లో భారత సైన్యం నిర్వహించిన ప్రధాన డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యాయామం పేరు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ వాయు సమన్వయ 2. వాయు సమన్వయ 2 అనేటువంటిది ఎప్పుడు? అక్టోబర్ 28, 29 తేదీలలో భారత సైన్యం దక్షిణ కమాండ్ పరిధిలోనేటువంటి ఎడారి ప్రాంతంలో నిర్వహించినటువంటి డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ యొక్క వ్యాయామం లేదా విన్యాసం అన్నమాట ఇది. విచ్ రష్యన్ డెవలప్డ్ న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్ కోడ్ నేమ్డ్ SSCX-9 Skyfall by NATO was successfully tested in October 2025. 2025 అక్టోబర్లో విజయవంతంగా పరీక్షించబడిన నాటో ద్వారా SSCX-9 స్కైఫాల్ అనే కోడ్ నేమ్ పొందినటువంటి రష్యా అభివృద్ధి చేసిన అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి పేరు ఏమిటి? సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నామండి. దాని పేరు ఏంటి అంటే బురెవెంటినిక్. సో బురెవెంటినిక్ అనేటువంటి క్షిపణి పేరు అనమాట ఇది. రష్యన్ భాషలో దీన్ని ఏమంటారంటే స్మార్ట్ పెట్రల్ అని కూడా అంటారు. ఇది భూమి నుండి ప్రయాణించి అదేవిధంగా తక్కువ ఎత్తులో ప్రయాణించేటువంటి అణుశక్తితో న్యూక్లియర్ పవర్తో నడిచేటువంటి క్రూయిజ్ క్షిపణి. ఇది అణు వార్హెడ్ను మోయగలదు, అదేవిధంగా దీర్ఘ పరిధి లక్ష్యాలను కూడా సాధించగలదు. సో ఇది ఏ దేశానికి చెందింది అని గనక అడిగినట్లయితే ఏ దేశానికి చెందింది అంటే రష్యన్ దేశానికి చెందినటువంటిది. సో ఈ మిసైల్స్ అండి ఇవి అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5. సో ఇక్కడ రేంజెస్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. అగ్ని-5 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగారనమాట. లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగారు. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ రీచ్ అనమాట. అంటే ఒక కాంటినెంట్ నుండి ఇంకో కాంటినెంట్కి ప్రయోగించగలిగేటువంటి
ఆహ్, సామర్థ్యం ఉన్నటువంటి క్షిపణి అనమాట. మిసైల్ ఇది 'అగ్ని-5' చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మిసైల్‌కి సంబంధించినటువంటి ఆహ్, కరెంట్ అఫైర్స్‌ని చూద్దాం మనం. Which Indian organization is responsible for developing the K6 hypersonic submarine launched ballistic missile? ఏ సంస్థ అనేటువంటిది డెవలప్ చేయబోతుంది దేన్ని? K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ అనేటువంటిది ఇది ఒక బాలిస్టిక్ మిసైల్. దాన్ని ఎవరు డెవలప్ చేసిపోతున్నారు అంటే DRDO. ఎయిర్ లోరా బాలిస్టిక్ మిసైల్ అనేటువంటి దాన్ని అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది? ఇజ్రాయిల్. Which two companies have partnered to develop ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్? సో, భారతదేశపు మొదటి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్‌ను అభివృద్ధి చేయబోతున్నటువంటి కంపెనీలు ఏవి అంటే స్పేస్ టీఎస్ మరియు సినర్జీ క్వాంటమ్. విచ్ ఇండిజినస్ మిసైల్ వాస్ సక్సెస్‌ఫుల్లీ టెస్టిఫైడ్ బై DRDO? ఏ స్వదేశీ మిసైల్ అనేటువంటిది పరీక్షించడం జరిగింది సక్సెస్‌ఫుల్‌గా ఎవరి ద్వారా? DRDO ద్వారా. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఏ విమానం నుంచి? Su-30 MK-1 ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి. ఎక్కడ? ఒడిస్సా నుండి. దాని పేరేంటి? బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇండియా సక్సెస్‌ఫుల్లీ కండక్టెడ్ ఏ హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ ద విచ్ మిసైల్ సిస్టమ్ ఇన్ లదాఖ్? సో, భారతదేశం అనేటువంటిది హై ఆల్టిట్యూడ్ పరీక్ష అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగిందండి. ఎక్కడ అంటే లదాఖ్‌లో అనమాట. దాని పేరు ఏంటి అంటే ఆకాష్ ప్రైమ్ మిసైల్. విచ్ 2 ఇండిజినియస్‌లీ డెవలప్డ్ బాలిస్టిక్ మిసైల్స్ డిడ్ ఇండియా సక్సెస్‌ఫుల్లీ టెస్టిఫైడ్ ఫ్రమ్ ఒడిస్సా? స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి 2 బాలిస్టిక్ మిసైల్స్‌ను భారతదేశం ఇటీవల సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఎక్కడి నుండి? ఒడిస్సా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి. ఎప్పుడు? జూలై 17, 2025లో. వాటి పేర్లేంటి? పృథ్వీ-2 మరియు అగ్ని-1. విచ్ మిసైల్ సిస్టమ్ హ్యాస్ ఇండియా ప్రపోజ్డ్ టు కో-ప్రొడ్యూస్ విత్ ద యునైటెడ్ స్టేట్స్? ఏ మిసైల్ వ్యవస్థను భారతదేశం అనేటువంటిది యూఎస్‌కి ప్రపోజ్ చేసింది. అంటే ఇద్దరం కలిసి అభివృద్ధి చేద్దామని. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే మేక్ ఇన్ ఇనిషియేటివ్‌లో భాగంగా. ఆ మిసైల్ సిస్టమ్ ఏంటి అంటే జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఎగ్జామ్‌లో ఇలా కూడా అడగొచ్చండి. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ను భారతదేశం ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేయడానికి ప్రపోజ్ చేసింది అంటే యునైటెడ్ స్టేట్స్. విచ్ కంట్రీ డెవలప్డ్ ద FP5 ఫ్లామింగో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్? సో, ఏ దేశం అనేటువంటిది FP5 ఫ్లామింగో లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది అంటే ఉక్రెయిన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ లాంచ్డ్ బై ద ఇస్రో అబౌట్ ద LV-M3 M5 రాకెట్ ఫ్రమ్ శ్రీహరికోట? శ్రీహరికోట నుండి LV-M3 M5 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించిన భారతదేశం యొక్క అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి? ఏం పేరు అంటే GSAT-7R లేదా CMS-03. సో, CMS-03 లేదా GSAT-7R భారతదేశం యొక్క అత్యంత బరువైనది కాబట్టి హెవీ వెయిటెడ్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్ ఇది. అత్యంత బరువైనటువంటి ఏ ఉపగ్రహం ఇది? కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఎగ్జామ్‌లో ఇలా కూడా అడగొచ్చండి. GSAT-7R లేదా CMS-03 అనేటువంటిది ఏ రకమైనటువంటి ఉపగ్రహం అని. ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం అనమాట. అయితే దీనిని శ్రీహరికోట నుండి ఇస్రో ద్వారా LV-M3 M5 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. Which Indian company partnered with the US-based General Atomics Aeronautical System Inc. GAASI in October 2025 to manufacture medium-altitude, long-endurance, remotely piloted aircraft system for the Indian Armed Forces? 2025 అక్టోబర్లో భారత సాయుధ దళాల కోసం మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మెయిల్ PAS తయారీకి అమెరికాకు చెందినటువంటి GAASI సంస్థతో భాగస్వామ్యం చేసుకున్నటువంటి భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ? లార్సన్ అండ్ టర్బో. సో, లార్సన్ అండ్ టర్బో సంస్థ అమెరికాకు చెందినటువంటి జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ కోసం ఎవరి కోసం? రక్షణ మంత్రిత్వ శాఖ కోసం ఎన్ని
87 మేల్ ఆర్‌పిఏస్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌ను తయారు చేయనున్నారు. ఎగ్జామ్‌లో ఇలా కూడా అడగొచ్చు. ఏమని అడగొచ్చు? భారత రక్షణ మంత్రిత్వ శాఖ కోసం ఎన్ని అనన్నా అడగొచ్చు. 87 మేల్ ఆర్‌పిఎస్ మీడియం ఇవేంటి? మీడియం లాంగిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌ను తయారు చేస్తున్నారు కదా! ఏవి కలిసి తయారు చేస్తున్నారో అడగొచ్చనమాట. ఏవేవి? లార్సన్ అండ్ టర్బో అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్. విచ్ ఇండియన్ కంపెనీ సెక్యూర్డ్ 289 crore rupees worth contracts from the Ministry of Defence in October 2025 to upgrade and modernize anti-drone systems. 2025 అక్టోబర్లో 289 కోట్ల విలువైన యాంటీ డ్రోన్ వ్యవస్థల నవీకరణ మరియు ఆధునీకరణ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఒప్పందాలు పొందినటువంటి భారతీయ కంపెనీ ఇది. ఏ కంపెనీ? జెన్ టెక్నాలజీస్. సో జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఎన్ని కోట్ల విలువైన 289 కోట్ల విలువైనటువంటి 2 ఒప్పందాలను పొందడం జరిగింది. Which Indian city was declared a UNESCO Creative City of Gastronomy in 2025 for its rich Awadhi cuisine and culinary heritage. 2025లో సంపన్న అవధి వంటక ఏ వంటక? అవధి వంటక సాంప్రదాయానికి గుర్తింపుగా ఏ సంస్థ? యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారనమాట ఇలాంటి క్వశ్చన్ ఒకటి. సో గుర్తింపుగా యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ప్రకటించబడినటువంటి భారతీయ నగరం ఏది? సో ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే లక్నో అనమాట. సో ఉజ్బెకిస్తాన్లోని ఎక్కడ జరిగింది ఇది ఏ సమావేశంలో ప్రకటించారు అంటే ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగినటువంటి ఎన్నవ ఎడిషన్ ఇది? 43వ ఎడిషన్ అనమాట. 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఏ నగరాన్ని? లక్నో నగరాన్ని 2025లో యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ప్రకటించారు. సో ఇండియన్ సిటీస్ ఇప్పటి వరకు రికగ్నైజ్ అయినవి ఇక్కడ నేను పెట్టడం జరిగింది యునెస్కో ద్వారా. జైపూర్ అయితే దేనికి గుర్తింపు పొందింది? క్రాఫ్ట్స్ మరియు ఫోక్ ఆర్ట్స్. ఏ సంవత్సరంలో? 2015లో. వారణాసి సిటీ అయితే మ్యూజిక్కి గుర్తింపు పొందింది, రికగ్నిషన్ పొందింది. ఎప్పుడు? 2015లో. చెన్నై అయితే మ్యూజిక్కి 2017లో. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎక్కడైనా A4 షీట్లో రాసుకోండి. సో చెన్నై అయితే మ్యూజిక్ అనమాట 2017లో. ముంబై అయితే ఫిలిమ్స్కి గుర్తింపు పొందింది 2019లో. హైదరాబాద్ అయితే గ్యాస్ట్రోనమీ 2019. శ్రీనగర్ అయితే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ 2021. కోజికోడ్ లిటరేచర్ 2023. గ్వాలియర్ మ్యూజిక్కి గుర్తింపు పొందింది 2023. అదే 2025లో అయితే లక్నో అనేటువంటిది గ్యాస్ట్రోనమీకి గుర్తింపు పొందింది. విచ్ కంట్రీ won its maiden ICC Women's Cricket World Cup title in 2025 by defeating South Africa in the final? 2025లో దక్షిణాఫ్రికాను ఫైనల్లో ఓడించి ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ను తొలిసారిగా గెలుచుకున్నటువంటి దేశం ఏది? ఏ దేశం? భారతదేశం. ఇది ఎక్కడ జరిగింది? నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్లో భారతదేశం 52 పరుగుల తేడాతో ఏ దేశాన్ని ఓడించింది? దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ను తొలిసారిగా గెలుచుకుంది. సో ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించిన హైలైట్స్ ఇవి. ఎవరు ఆతిథ్యం ఇచ్చారు ఈ ఈవెంట్కి అంటే భారతదేశం మరియు శ్రీలంక కలిసి. ఫైనల్ ఎక్కడ జరిగాయి మ్యాచ్ అంటే డాక్టర్ డివై పాటిల్ స్టేడియం నావీ ముంబైలో. విన్నర్ ఎవరు? భారతదేశం. ఫస్ట్ ఎవర్ టైటిల్ అనమాట. ఫస్ట్ టైం ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా. మార్జిన్ ఆఫ్ విక్టరీ అనమాట. భారతదేశం అనేటువంటిది 52 రన్స్ల తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే షఫాలి వర్మ. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అంటే దీప్తి శర్మ. క్యాప్టెన్ ఎవరు అంటే హర్మన్ ప్రీత్ కౌర్. సౌత్ ఆఫ్రికాలో క్యాప్టెన్ ఎవరు అంటే లారా వోల్ఫ్ డాట్. Which national-wide campaign launched by the Government of India in 2025
ఆన్ ద 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ఉమెన్స్ హెల్త్ అండ్ ఎంపవర్మెంట్. 2025లో భారత ప్రభుత్వం ప్రారంభించిన మహిళల ఆరోగ్యం మరియు సాధికారత కోసం 3 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమం పేరు ఏమిటి? సో ఏం పేరు అంటే స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్. సో ఎప్పుడు సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించి అక్టోబర్ 2న ముగిసినటువంటి అంటే కార్యక్రమం అనమాట. ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో స్వస్థ నారి శక్తివంతమైన కుటుంబ అభ్యాసం, అంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనేటువంటిది మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం మరియు సాధికారత కోసం దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి ఒక ఆరోగ్య కార్యక్రమం అన్నమాట. ఇది ఏ మంత్రిత్వ శాఖ? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. ఇవి 3 గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. Which viral slang term pronounced 6-7 was named the 2025 Word of the Year by Dictionary.com for its popularity in Gen Z internet culture? Gen Z ఇంటర్నెట్ సంస్కృతిలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన 6-7, ఇక్కడ చూస్తున్నారు కదా పిక్లో 6-7 అనమాట. 6-7గా పలకబడే ఏ పదాన్ని Dictionary.com 2025 సంవత్సరపు పదంగా ప్రకటించింది? Answer is 6-7. Where was the Bharat International Rice Conference BRIC 2025 held? భారత్ ఇంటర్నేషనల్ రైస్ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది భారత రాజధాని న్యూఢిల్లీ భారత మండపంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అక్టోబర్ 30 నుండి అక్టోబర్ 31 వరకు, అంటే 30 మరియు 31 వరకు జరిగిందనమాట. ఈ 2 రోజులు జరిగింది, 30 మరియు 31. అధ్యక్షత వహించి మాత్రం మంత్రి పీయూష్ గోయల్ గారు దీనికి అధ్యక్షతను వహించారు. In which city was the Waves Animation Bazaar and the 8th edition of India Joy inaugurated in November 2025? 2025 నవంబర్లో వేవ్స్ అనిమేషన్ బజార్ మరియు 8వ ఇండియా జాయ్ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్లో ప్రారంభించబడింది. ఇది ఏది అంటే వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనిమేషన్ బజార్ అనే మరియు 8వ ఇండియా జాయ్ ఎడిషన్ అనేటువంటిది హైదరాబాద్ తెలంగాణలోని హైటెక్ సిటీలో ప్రారంభమైంది. అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది. విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ టు అచీవ్ థోరియం టు యురేనియం? ఇంపార్టెంట్ అండి ఇది. సో విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ టు అచీవ్ థోరియం టు యురేనియం ఫ్యూయల్ కన్వర్జన్ ఇన్ ఏ molten salt reactor, marking a breakthrough in advanced nuclear energy technology. అధునాతన అణుశక్తి సాంకేతికతలో పురోగతిని సూచిస్తూ మోల్టన్ సాల్ట్ రియాక్టర్లో తొలిసారిగా థోరియం నుండి యురేనియం, థోరియం నుండి యురేనియం ఇంధన మార్పిడిని సాధించినటువంటి మొదటి దేశం ఏది? వరల్డ్లోనే ఫస్ట్ దేశం అనమాట ఇది. ఇలా సాధించేటువంటిది దేశం ఏది? చైనా. ఇప్పుడు నవంబర్ 3న చైనా అణుశక్తి రంగంలో చారిత్రక విజయాన్ని సాధించింది. ఇది ఏం చేసింది? థోరియం నుండి యురేనియం ఇంధన మార్పిడిని ఏ రియాక్టర్ ద్వారా? మోల్టన్ సాల్ట్ రియాక్టర్లో విజయవంతంగా నిర్వహించినటువంటి ప్రపంచంలోనే మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది అంటే చైనా దేశం అనేటువంటిది నిలిచింది. ఈ ప్రయోగం ఎక్కడ కండక్ట్ చేసింది? గోబీ ఎడారిలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందినటువంటి షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ ద్వారా అభివృద్ధి చేయబడింది ఈ రియాక్టర్ అనేటువంటిది. వాట్ వాజ్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ లోన్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ అట్ ద నేషనల్ జువాలజికల్ పార్క్ ఇన్ ఢిల్లీ యాజ్ రివీల్డ్ బై ద ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఢిల్లీ నేషనల్ జువాలజికల్ పార్క్లో ఏకైక ఆఫ్రికన్ ఏనుగు మరణానికి కారణం ఏంటి? ఎన్సెఫలోమయోకార్డిటిస్ వైరస్, ఒక వైరస్ దీనికి కారణం అనమాట. ఢిల్లీ నేషనల్ జువాలజికల్ పార్క్లో ఏకైక ఆఫ్రికన్ ఏనుగు ఏనుగు పేరు అంటే శంకర్ మరణానికి కారణం ఏ వైరస్ అండి? ఎన్సెఫలోమయోకార్డిటిస్ వైరస్ అని ఎవరు చెప్పారు? ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి విడుదల చేసినటువంటి పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడవ్వడం జరిగింది. అయితే భారతదేశంలో ఫస్ట్ టైం ఇలా నమోదన్నమాట ఈ కేసు.
అండర్ ప్రాజెక్ట్ చీతా విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు సెండ్ 8 మోర్ చీతాస్ టు ఇండియా బై డిసెంబర్ 2025? ప్రాజెక్ట్ చీతా ప్రకారం 2025 డిసెంబర్ నాటికి భారతదేశానికి మరో 8 చీతాలను పంపనున్నటువంటి దేశం ఏది? ఏ దేశం? బోట్స్వానా దేశం. సో ఈ ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు ప్రారంభమైంది? 2022లో ప్రారంభమైనటువంటి వన్యప్రాణి పునరుద్ధరణ కార్యక్రమం అనమాట. అయితే భారతదేశంలో 1952లో చీతాలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి ప్రవేశపెట్టేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చీతా అనేటువంటిది ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగానే మొదటిసారిగా నమీబియా నుండి 8 చీతాలను ఎప్పుడు 2022 సెప్టెంబర్ 17న ఏ నేషనల్ పార్కు? కూనో నేషనల్ పార్క్లో విడుదల చేశారు. అయితే 2025 డిసెంబర్ నాటికి ఏ దేశం నుండి? బోట్స్వానా నుండి మరో 8 చీతాలను భారతదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి. Which tiger reserve located in the Nallamala Hill Ranges of Andhra Pradesh is preparing for the next round of tiger census in 2025? ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల శ్రేణిలో ఉన్నటువంటి ఏ టైగర్ రిజర్వ్ 2025లో తదుపరి పులుల జనగణనకు సిద్ధమవుతోంది, అంటే సెన్సస్కు సిద్ధమవుతుంది అని అర్థం. సో ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల శ్రేణిలో ఉందండి. నల్లమల అడవిలో భాగంగా ఉంది. అయితే 2025 నవంబర్ నుండి ప్రారంభమయ్యేటువంటి ఏది? ఆల్ ఇండియా టైగర్ అండ్ ఎస్టిమేషన్ 2026లో భాగంగా తదుపరి పుల్ల అంటే టైగర్ సెన్సస్ అనమాట కోసం సిద్ధం, అంటే ఇందులో ఫస్ట్ చేయబోతున్నారనమాట. In which city was the Model Youth Gram Sabha initiative launched in October 2025? 2025 అక్టోబర్లో మోడల్ యూత్ గ్రామ్ సభ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. ఇది ఏంటి కార్యక్రమం అంటే మోడల్ యూత్ గ్రామ్ సభ కార్యక్రమం 2025 అక్టోబర్లో న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖలు? పంచాయతీ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. ఏ కార్యక్రమం? మోడల్ యూత్ గ్రామ్ సభ కార్యక్రమం. సో ఈ మోడల్ యూత్ గ్రామ సభ గురించి తెలుసుకున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని ఎన్ని పాఠశాలలు అమలు చేయబోతున్నారంటే 1000కి పైగా పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. ప్రతి పాఠశాలకు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా 20,000 ఆర్థిక సహాయం అనేటువంటిది అందజేయబోతున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం అంటే ఈ కార్యక్రమంలో గ్రామ సభ ఏర్పాటుకు, అదేవిధంగా లాజిస్టిక్ మద్దతు మరియు అల్పాహారం కోసం ఈ డబ్బులు అనేటువంటివి ఇన్వెస్ట్ చేయబోతారండి. ఈ అమౌంట్ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మెయిన్గా యువతను శక్తివంతం చేయడం, గ్రామీణ ప్రజాస్వామ్యం ప్రోత్సహించడం మరియు పౌర విద్యను పాఠశాలలో సమగ్రంగా ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏ కార్యక్రమం ఇది అంటే మోడల్ యూత్ గ్రామ్ సభ. Which location is being developed into a sustainable tourism circuit under the PM Divine scheme as announced in November 2025? 2025 నవంబర్లో ప్రకటించిన పిఎం డివైన్ పథకం ప్రకారం, సో ఈ పిఎం డివైన్ అంటే ఏంటి, ఏ ప్రాంతంలో స్టార్ట్ చేయబడింది అని లాస్ట్ టైం యూపీఎస్సీలో అడిగారు క్వశ్చన్. సో కాబట్టి ఇంపార్టెంట్ ఇది, పిఏబిలో కూడా న్యూస్లో ఉండింది. 2025 నవంబర్లో ప్రకటించిన పిఎం డివైన్ పథకం ప్రకారం ఏ ప్రదేశాన్ని స్థిరమైన పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేయనున్నారు? ఏ ప్రాంతాన్ని అంటే సోహరా, చిరపుంజి, మేఘాలయ. నవంబర్లో కేంద్ర మంత్రి ఎవరు? జ్యోతిరాదిత్య మాధవ్ సింధియా గారు మరియు మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సింగ్మా కలిసి ఏ ప్రాంతాన్ని? సోహరా, చిరపుంజి, మేఘాలయలో సోహరా టూరిజం సర్క్యూట్ అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఏ పథకం కింద? పిఎం డివైన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 650 crores. Which two companies entered into a $38 billion partnership in November 2025 to scale artificial intelligence infrastructure including support for ChatGPT? 2025 నవంబర్లో ChatGPT సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు $38 బిలియన్ భాగస్వామ్యంలో చేరినటువంటి 2 కంపెనీలు ఏవి? ఏ కంపెనీలు అంటే ఓపెన్ ఏఐ మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇప్పుడు నవంబర్ 3న
ఓపెన్ ఏ కంపెనీ మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కలిసి ఎన్ని డాలర్ల $38 బిలియన్ విలువైనటువంటి భాగస్వామిని ప్రకటించారు. ఎందుకు అంటే ఈ ఒప్పందం ద్వారా చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ లోడ్లను ఏడబ్ల్యూఎస్ యొక్క భారీ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై విస్తరించేందుకు ఈ ఎంఓయూ అనేటువంటిది కుదిర్చడం జరిగింది. Which country was struck by a magnitude 6.3 earthquake near మజార్-ఈ-షరీఫ్ ఇన్ నవంబర్ 2025? 2025 నవంబర్లో మజార్-ఈ-షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినటువంటి దేశం ఏది? ఏ దేశంలో భూకంపం సంభవించింది? ఆఫ్ఘనిస్తాన్లో. ఎప్పుడు? నవంబర్ 3న. ఎంత మ్యాగ్నిట్యూడ్తో అంటే 6.3 తీవ్రతతో భూకంపం అనేటువంటిది సంభవించింది. In October 2025, ISRO signed a tripartite agreement with BCCL and CMPDI to study coal fields and land subsidence in which coal field? 2025 అక్టోబర్లో ఇస్రో, BCCL మరియు CMPDI కలిసి భూగర్భ అగ్ని ప్రమాదాలు మరియు భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కోల్డ్ ఫీల్డ్ ఏది? ఏ కోల్డ్ ఫీల్డ్ అంటే ఝరియా కోల్ ఫీల్డ్. ఏ సంస్థలు కలిసి? ఇస్రో మరియు భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ మరియు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ కలిసి జార్ఖండ్లోని ఝరియా కోల్ ఫీల్డ్లో. ఎందుకు ఈ ఒప్పందం అంటే భూగర్భంలో అగ్ని ప్రమాదాలు మరియు భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేయడానికి ఈ ఒప్పందం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. Which organization launched the November 2025 rounds of 3 key surveys, IESH, RCCS and UCCS to support monetary policy formulation? 2025 నవంబర్లో IESH, RCCS అండ్ UCCS అనే 3 ముఖ్యమైన సర్వేలను ప్రారంభించిన సంస్థ ఏది? ఇవి ద్రవ్య విధాన రూపకల్పనకు మద్దతును ఇస్తాయి. ఈ సర్వేలను ప్రారంభించిన సంస్థ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI అనమాట. నవంబర్లో 3 ముఖ్యమైనటువంటి సర్వేలను ప్రారంభించింది అండి. ఎందుకు ఇవంటే ఇవి మానిటరీ పాలసీ ఫార్ములేషన్ కోసం ముఖ్యమైనటువంటి ఇన్పుట్స్ని ఇస్తాయన్నమాట. ఈ 3 సర్వేస్ అనేటువంటివి అంటే కీలక సమాచారాన్ని అందిస్తాయి, తీసుకుంటుంది ఈ సర్వేల ద్వారా. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఒకటి, రూరల్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్సీ సర్వే ఒకటి, అర్బన్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ఒకటి. ఈ 3 సర్వేలను ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ లెడ్ లాంచ్ ప్యాడ్ లాంచ్డ్ బై చండీగఢ్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ ఇన్ నవంబర్ 2025 టు సపోర్ట్ యంగ్ ఇన్నోవేటర్స్? 2025 నవంబర్లో యువ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి చండీగఢ్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ ప్రారంభించిన యూనివర్సిటీ ఆధ్వర్యంలోని లాంచ్ ప్యాడ్ పేరు ఏమిటి? ఏం పేరు? క్యాంపస్ ట్యాంక్ అనమాట. ఏ యూనివర్సిటీ? చండీగఢ్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్. భారతదేశంలోనే మొట్టమొదటిది కాబట్టి ఇంపార్టెంట్. మొట్టమొదటి AI ఆధారిత బహుశాఖ విశ్వవిద్యాలయంగా క్యాంపస్ ట్యాంక్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాట్ మేజర్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అట్ ESTIC అంటే ఏంటి అంటే ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025. ఎందుకు? టు ప్రమోట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హై రిస్క్ హై ఇంపాక్ట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. EST అంటే ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్, ఒక కాన్ఫరెన్స్ అనమాట. ఇది కాంక్లేవ్ సదస్సు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని గారు అధిక ప్రమాణిత అధిక ప్రభావిత పరిశోధన మరియు ఆవిష్కరణలో, సో ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి వాటిని ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి ప్రధాన కార్యక్రమం ఏమిటి? ఏ కార్యక్రమం అంటే RDI స్కీమ్ ఫండ్. టు విచ్ కంట్రీ డిడ్ ఇండియా ఎక్స్పోర్ట్ 12 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఫర్ ద ఫస్ట్ టైం? ఛత్తీస్గఢ్ నుండి భారతదేశానికి ఏ రాష్ట్రం నుండి? ఛత్తీస్గఢ్ నుండి భారతదేశం మొట్టమొదటిసారిగా ఎన్ని మెట్రిక్ టన్నుల? 12 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్ను ఎగుమతి చేసినటువంటి దేశం ఇది. ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్ అంటే ఇదన్నమాట. ఇవి యాక్చువల్గా రైస్ కావండి, రైస్ లాగా తయారు చేసినటువంటి మెటీరియల్ అనమాట ఇది. అంటే ఫోర్టిఫైడ్ రైస్ అనమాట ఇది. సో దేనికి మనం ఎగుమతి చేయబోతున్నాం? ఏ దేశానికి అంటే కోస్టరికా దేశానికి. ఎవరి ద్వారా? అపేడా ద్వారా. అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్
ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఏ రాష్ట్రం నుండి? ఛత్తీస్‌గఢ్ నుండి. ఎన్ని మెట్రిక్ టన్నుల? 12 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్‌ను దేశానికి? కోస్టరికాకి ఎగుమతి చేయడానికి సులభతరం చేసింది. ఇది అపెడా అనమాట. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? పోషకాలు ఉన్నాయన్నమాట. పోషకాలు కలిగినటువంటి బియ్యం ఇది. చెప్పుకున్నాం కదా! బియ్యం ఆకారంలో అది యాక్చువల్ బియ్యం కాదు. పోషకాలు కలిగినటువంటి బియ్యం. సో, ఇది బియ్యం పిండితో పాటు ఏమేమి ఉంటాయి అందులో అంటే ఫోర్టిఫైడ్ రైస్‌లో ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి సూక్ష్మ పోషకాలతో కలిపి తయారు చేయబడాలంటే బియ్యం రూపంలో తయారు చేయబడతాయన్నమాట. ఈ బియ్యం పిండితో కలిసి ఈ పోషకాలతో బియ్యం పిండిలో ఈ పోషకాలతో కలిసి ఫోర్టిఫైడ్ రైస్‌గా తయారు చేసి కోస్టరికా దేశానికి మనం ఛత్తీస్‌గఢ్ నుండి ఎగుమతి చేయబోతున్నాం. Which traditional festival from Uttarakhand recognized by UNESCO features masked dances, Ramayana recitations and was recently highlighted when the President of India was presented with a ceremonial mask? యునెస్కో గుర్తింపు పొందిన ముసుగు నృత్యాలు, రామాయణ పారాయణాలు కలిగిన ఉత్తరాఖండ్కి చెందిన ఈ సంప్రదాయ ఉత్సవం ఇటీవల భారత రాష్ట్రపతికి ఒక ముసుగును అందించింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ముసుగు అనమాట. అది అనమాట మాస్క్ అనమాట. ఈ మాస్క్ను అందించడంతో ప్రాధాన్యత పొందింది. ఏ ఫెస్టివల్? ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఆ ఫెస్టివల్ ఏంటి అంటే రమ్మన్ ఫెస్టివల్. రమ్మన్ ఉత్సవం అనేటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఉత్తరాఖండ్లోని సలూర్ డుంగ్రా అనే జంట గ్రామాల్లో ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుపుకునేటువంటి ప్రత్యేకమైన మతపరమైనటువంటి ఉత్సవం. మెయిన్గా ఏ దేవత కోసం అంటే భూమియాల్ అనేటువంటి దేవత గౌరవార్థంగా ఈ ఫెస్టివల్ అనేటువంటిది నిర్వహించబడుతుంది. Which Indian institution ranked highest among Indian universities in the QS Asia University Rankings 2026? QS ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అత్యుత్తమ స్థానం పొందినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ అండి? ఐఐటి ఢిల్లీ. ఏ ర్యాంకింగ్స్ ఇవి అంటే క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ అనమాట. 2026 ఇప్పటిది కాదండి, ఇవి 2026కి సంబంధించినవి అనమాట. ఇందులో ఐఐటి ఢిల్లీ అనేటువంటిది ఐఐటి ఢిల్లీ భారతీయ సంస్థల్లోనే అత్యుత్తమ ర్యాంక్ అనేటువంటిది సాధించింది. ఆసియాలోనే ఏ పొజిషన్లో ఉంది అంటే 59వ స్థానాన్ని పొందింది అనమాట ఇది ఐఐటి ఢిల్లీ. సో ఇక్కడ కనుక చూసినట్లయితే క్యూఎస్ ఏసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025కి కాదండి, ఇవి 2026కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ అనమాట ఇవి. సో టాప్ 5 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం గనక చూసినట్లయితే ఏవేమిటి ఉన్నాయి? ఐఐటి ఢిల్లీ ర్యాంక్ 59th ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరు అనేటువంటిది ర్యాంక్ ఎంత ప్లేస్లో అంటే 64 ప్లేస్లో ఉంది. ఐఐటి మద్రాస్ ర్యాంక్ ఎంత అంటే 70th ర్యాంక్లో ఉంది. ఐఐటి బాంబే అయితే 71st ర్యాంక్. ఐఐటి కాన్పూర్ 77th ర్యాంక్. టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ఏషియాలో కనుక చూసుకున్నట్లయితే దీని ప్రకారం క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం 2026లో అనమాట. 2025కి కాదు, 2026కి సంబంధించింది ఇది. ద యూనివర్సిటీ హాంకాంగ్ అనేటువంటిది ర్యాంక్ 1 పొజిషన్లో ఉంది. పెకింగ్ యూనివర్సిటీ అనేటువంటిది ర్యాంక్ 2లో ఉంది. నన్ యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేటువంటిది ర్యాంక్ 3లో ఉంది. What is the name of the first Earth observation satellite jointly developed by NASA and ISRO, which became operational on November 7, 2025? నవంబర్ 7, 2025న కార్యక్రమాలు ప్రారంభించినటువంటి నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం పేరు ఏమిటి? ఆన్సర్ ఏంటి? నిసార్. చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ నిసార్ గురించి అడిగారు ఎగ్జామ్లో. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. సో ఎవరు కలిసి అభివృద్ధి చేశారు? నాసా మరియు ఇస్రో ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది. Which rare and shy deer species recently photographed at
తుంగేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ వసాయ్ ఈజ్ ద స్మాలెస్ట్ డీర్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇటీవల వసైలోని తుంగారేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫోటో తీసిన భారతదేశంలో కనిపించే అత్యంత చిన్న మరియు సంకోచ భావం కలిగినటువంటి అరుదైన జంతువు ఏది అది అంటే ఇండియన్ మౌస్ డియర్. ఇండియన్ మౌస్ జింక లేదా ఇండియన్ స్పాటెడ్ చెవ్రోటైస్ అనేటువంటిది భారతదేశంలో కనిపించేటువంటి అత్యంత చిన్న జింక జాతి అనమాట. ఇది ఎక్కడ కనిపించింది ఇటీవల అంటే వసైలోని తుంగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇటీవల ఫోటో తీయడం జరిగిందనమాట. ఇది Which country hosted the second World Summit for Social Development WSSD2 from 4th to 6th November 2025, where Union Minister Dr. Mansukh Mandaviya represented India? 2025 నవంబర్ 4 నుండి నవంబర్ 6 మధ్య జరిగిన 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశంను ఈ దేశం ఆతిథ్యమిచ్చింది. ఇందులో కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ మన్సుఖ్ మండవియా గారు భారతదేశం తరపు నుండి ప్రాతినిధ్యాన్ని వహించారు. ఆన్సర్ అంటే ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఖతార్లో జరిగింది. ఇది 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం. సో నవంబర్ 4 to 6 తేదీలలో ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించబడింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో. Which country has officially become the world's first cashless nation, relying almost entirely on digital payments? డిజిటల్ చెల్లింపులపై పూర్తిగా ఆధారపడుతూ ప్రపంచంలో మొట్టమొదటి నగదు రహిత దేశంగా అధికారికంగా గుర్తింపు పొందినటువంటి దేశం ఏది అంటే స్వీడన్. సో స్వీడన్ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత దేశంగా అధికారికంగా గుర్తింపు పొందింది. During restoration of a Chola era Shiva temple in Tamil Nadu, over 100 gold coins from which historic South Indian empire were unearthed. తమిళనాడులోని చోళుల కాలానికి చెందిన శివాలయ పునరుద్ధరణ సమయంలో ఏ దక్షిణ భారత చారిత్రక సామ్రాజ్యానికి చెందినటువంటి 100కి పైగా బంగారు నాణాలు వెలికి తీయబడ్డాయి. సో హిస్టరీ కనుక మీకు ఎగ్జామ్లో అడగాలి అనుకుంటే హిస్టరీ నుండి ఇలాంటి క్వశ్చన్స్ని చూస్ చేస్తారు, ఎందుకంటే ఇటీవల జరిగింది కాబట్టి ఇది. సో ఆన్సర్ ఏంటి అంటే విజయనగర సామ్రాజ్యం. ఎప్పుడు నవంబర్లో తిరువన్నామలై జిల్లాలోని జవదు కొండలపై ఉన్నటువంటి కోవిలూర్ గ్రామంలో చోళుల కాలం నాటి శివాలయం పునరుద్ధరణ సమయంలో ఎన్ని అంటే 103 బంగారు నాణాలు ఒక మట్టి కుండలో వెలికి తీయబడ్డాయి. ఏ సామ్రాజ్యానికి చెందినవని భావిస్తున్నారు అంటే అవి గుర్తించబడ్డాయి అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినవిగా భావిస్తున్నారు. సో ఈ నాణాలపై ఏ చిహ్నం ఉంది అంటే వరాహ చిహ్నం అనేటువంటిది ఉంది అన్నమాట. According to the UNEP's Adoption Gap Report 2025, what is the estimated annual climate adaptation finance need for developing nations by 2035? UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం ఎప్పటి నాటికి 2035 నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశాలకు అవసరమైన అంచనా వేసిన వార్షిక వాతావరణ అనుకూల ఆర్థిక సహాయం ఎంత అండి అంటే USD అంటే $310 to $365 billion. According to the Emissions Gap Report 2025, what is the projected global temperature rise by the end of this century, even if all current climate pledges are fully implemented? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం అన్ని దేశాలు తమ ప్రస్తుత వాగ్దానాలను లేదా ప్రతిజ్ఞల్ని పూర్తిగా అమలు చేసిన ఏంటంటే ఎన్డీసీ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అనమాట. అమలు చేసిన ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుందని అంచనా వేశారు. ఎంత అంటే 2.3 to 2.5%. ఏ రిపోర్ట్ ప్రకారం? ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశాలు తమ తాజా ఎన్డీసీస్ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట పూర్తిగా అమలు చేసినా కూడా ఈ శతాబ్దం చివరికి ప్రపంచ ఉష్ణోగ్రత ఎంతవరకు అంటే ఎంత సెల్సియస్ అంటే 2.3 డిగ్రీ సెల్సియస్ నుండి 3.5 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది.
What is the name of Google's initiative to deploy artificial intelligence data centers in space using solar powered satellites? సౌరశక్తితో నడిచే ఉపగ్రహాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లను అంతరిక్షంలో ఏర్పాటు చేయడానికి గూగుల్ ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి? ఏం పేరు అంటే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల ఏ సంస్థ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను ప్రారంభించింది అని కూడా అడగచ్చు అనమాట ఎగ్జామ్లో. సో ఏ సంస్థ ప్రారంభించింది దీన్ని అంటే గూగుల్ ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేటువంటిది అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి రూపొందించినటువంటి ఆధునిక పరిశోధన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేటువంటిది ఏ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి రూపొందించినటువంటి కార్యక్రమం. Which Indian Natural World Heritage Site received a good rating in the latest IUCN Global Assessment? తాజా IUCN గ్లోబల్ అసెస్మెంట్లో ఏ భారతీయ సహజ ప్రపంచ వారసత్వ ప్రదేశం గుడ్ రేటింగ్ను పొందిన భారతీయ నేచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అంటే కాంచన్జంగా జాతీయ పార్క్, నేషనల్ పార్క్ అనమాట. దేని ద్వారా IUCN అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం IUCN యొక్క తాజా అంచనాలలో కాంచన్జంగాకు మాత్రమే ఏ రేటింగ్ వచ్చింది అంటే గుడ్ అనేటువంటి రేటింగ్ వచ్చింది. అండర్ విచ్ ఆపరేషన్ డిడ్ ద DRI బస్ట్ ఏ clandestine factory in Valsad, Gujarat, seizing 22 crore worth of alprazolam and arresting 4 people. DRI గుజరాత్లోని వల్సాద్లో 22 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలాంను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేసినటువంటి ఆపరేషన్ గురించి ఇక్కడ అడుగుతున్నారండి. ఆ ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ వైట్ కాల్డ్రాన్. సో ఈ ఆపరేషన్ వైట్ కాల్డ్రాన్ DRI అంటే ఏంటి? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో NDPS అంటే ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏఆర్ యాక్ట్ 1985 ప్రకారం చేపట్టినటువంటి దేశవ్యాప్త మాదక ద్రవ్య వ్యతిరేక ఆపరేషనే ఈ ఆపరేషన్ వైట్ కాల్డ్రాన్. ఎక్కడ అంటే ఇందులో గుజరాత్లోని వల్సాద్లో ఉన్నటువంటి అక్రమంగా తయారు చేసినటువంటి ఆల్ఫ్రాజోలాం లేదా అల్పాజోలాంను ఇది దేనికి సంబంధించింది? యాంగ్జైటీ డిజార్డర్స్ మరియు ప్యానిక్ డిజార్డర్కు సంబంధించింది. దీన్ని అక్రమంగా తయారు చేస్తున్నారనమాట. అందుకని ఈ ఆపరేషన్లో భాగంగా 22 కోట్ల విలువైనటువంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని జరిగింది. ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. Which Indian state became the first to sign an agreement with Starlink Satellite Communications Private Limited to provide satellite-based internet services to government and rural institutions? ప్రభుత్వ మరియు గ్రామీణ సంస్థలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మహారాష్ట్ర అనేటువంటిది స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది దేనికి సంబంధించింది? స్టార్లింక్ అంటే స్పేస్ ఎక్స్ యొక్క అనుబంధ సంస్థతో ఏ రాష్ట్రం? మహారాష్ట్రం అనేటువంటిది ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మొదటి భారతీయ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. సో ఈ ఒప్పందం ద్వారా మహారాష్ట్రలోని ప్రభుత్వ సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి వాటికి ఉపగ్రహ ఆధారిత హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అనేటువంటివి అందించబడతాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద థర్డ్ సర్వే వెసల్ క్లాస్ షిప్ సెట్ టు బి కమిషన్డ్ బై ద ఇండియన్ నేవీ ఇన్ కొచ్చి అండ్ ద ఫస్ట్ టు బి బేస్డ్ అట్ ద సదర్న్ నావల్ కమాండ్? భారత నౌకాదళం ఇక్కడ కొచ్చిలో ప్రారంభించబోయే సర్వే వెజల్ తరగతికి చెందిన 3వ నౌక పేరు ఏమిటి? ఇది సదర్న్ నావల్ కమాండ్ వద్ద ఆధారితమయ్యేటువంటి మొదటి నౌక కూడా. సో దాని పేరు ఏంటి అంటే INS ఇక్షక్ అనమాట. సో INS ఇక్షక్ అనేటువంటిది ఒక సర్వే వెజల్. సో సర్వే వెజల్కు చెందినటువంటి 3వ నౌక ఇది. భారత నౌకాదళం ఎక్కడ ప్రారంభించారు దీన్ని అంటే కొచ్చిలో ప్రారంభించారు. అయితే ఇది ఎక్కడ అభివృద్ధి చేయబడింది? దేని ద్వారా అభివృద్ధి చేయబడింది అంటే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ద్వారా అభివృద్ధి చేయబడింది.
What is the name of the gravitational wave event detected from a black hole merger 1.3 billion light years away, known for its exceptionally clear signal? 1.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ విలీనం నుండి కనుగొనబడిన గురుత్వాకర్షణ తరంగ సంఘటన పేరు ఏమిటి? ఇంపార్టెంట్ అండి ఇది. దీని పేరు ఏంటి అంటే GW250114. ఇలా నంబర్ ఇచ్చి ఇది ఏంటి అంటే ఇది ఒక అత్యంత స్పష్టంగా నమోదు కాబడిన గ్రావిటేషనల్ వేవ్ సంకేతం అనమాట ఇది. సో అలా కూడా అనవచ్చు. ఇది మెయిన్గా ఏంటి అంటే 2 బ్లాక్ హోల్స్ విలీనం ద్వారా ఏర్పడినటువంటిది ఇది సంకేతం ఇది. సో ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ మిచుకా అరుణాచల్ ప్రదేశ్ బై ద ఈస్టర్న్ కమాండ్? ఈస్టర్న్ కమాండ్ మిచుకా అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన, సో ఎక్కడ నిర్వహించబడింది ఇది? అరుణాచల్ ప్రదేశ్లో మిచుకా ప్రాంతంలో కమాండ్ మిచుకా అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన 3 సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఏం పేరు అంటే పూర్వీ ప్రచండ్ ప్రహార్. పూర్వీ ప్రచండ్ ప్రహార్ అనేటువంటిది భారత సాయుధ దళాన్ని ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలోని ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లోని మిచుకా అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమీపంలో నిర్వహించినటువంటి 3 సైనిక వ్యాయామం. ఇందులో ఏవేవి పాల్గొన్నాయి? భారతదేశం యొక్క ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ 3 కలిసి పాల్గొనడం జరిగింది. Who received the 2025 World Leader for Peace and Security Award from Boston Global Forum and Artificial Intelligence World Society? బోస్టన్ గ్లోబల్ ఫోరం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ సొసైటీ నుండి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు? సో ఈ అవార్డు ఎవరికి లభించింది? గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారికి లభించింది. ఎవరి దగ్గర నుండి అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కి ఫౌండేషన్ స్థాపకుడే గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారు. సో ఈయనకు బోస్టన్ గ్లోబల్ ఫోరం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ సొసైటీ సంస్థలు కలిసి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ప్రదానం చేశాయి. ఏ కార్యక్రమంలో ఆయనకి అందజేయబడింది అంటే అమెరికాలో జరిగినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో అందజేయడం జరిగింది. Which Indian cooperative was ranked number 1 in the world in the 2025 ICA World Cooperative Monitor based on GDP per capita performance? తలసరి జీడిపి పనితీరు ఆధారంగా 2025 ఐసిఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్లో ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో నిలిచిన భారతీయ సహకార సంస్థ ఏది? ఆన్సర్ ఏంటి అంటే GCMMF అమూల్. ఎప్పుడు? నవంబర్లో అమూల్ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులను మార్కెట్ చేసేటువంటి GCMMF అంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్కి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025లో జీడిపి పర్ క్యాపిటా పనితీరు ఆధారంగా, సో ఈ పనితీరు వేటి ఆధారంగా అంటే జీడిపి పర్ క్యాపిటా పనితీరు ఆధారంగా ప్రపంచ నంబర్ 1 సహకార సంస్థగా గుర్తించబడింది. సో సింపుల్గా ఏంటి అంటే ఏ సంస్థకి ఇటీవల జీడిపి పర్ క్యాపిటా పనితీరు ఆధారంగా నంబర్ 1 సహకార సంస్థగా గుర్తించబడింది అంటే అది అమూల్. ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. According to the Swachh Sarvekshan 2025 rankings released by Ministry of Housing and Urban Affairs, which city was ranked the dirtiest among Indian cities with a population above 10 lakhs? 2025 నవంబర్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విడుదల చేసినటువంటి ఏ ర్యాంకింగ్స్ అండి ఇవి? స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన భారతీయ నగరాల్లో అత్యంత క్లీన్గా కాదు, అత్యంత మురికిగా ఏ నగరాన్ని గుర్తించారు? ఏ నగరాన్ని గుర్తించారు? మదురై నగరాన్ని తమిళనాడులో ఉంది. సో ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ 2025 నవంబర్లో ఏ ర్యాంకింగ్స్ అండి? స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో భారతదేశంలోని నగరాలను శుభ్రత, వ్యర్థ నిర్వహణ, పౌరాభిప్రాయం, మౌలిక సదుపాయాలు వంటి అంశాల ఆధారంగా అంచనా వేస్తాయన్నమాట. అయితే 10 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాల్లో తమిళనాడులోని మదురై అనేటువంటిది అత్యంత మురికిగా ఉందని గుర్తించబడింది. సో అకార్డింగ్ టు ద స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్స్ రిలీజ్ చేయబడ్డాయి కదా, అందులో కనుక చూసినట్లయితే ఓవర్ 10 lakh పాపులేషన్ మదురై, లుధియానా,
చెన్నై అత్యంత మురికిగా ఉన్న ప్రాంతాలండి ఇవి. 3-10 lakhs మధ్య చూసుకున్నట్లయితే మథుర కంటోన్మెంట్, ఎరోడ్, కొల్లం. 50,000 నుండి 3 lakhs జనాభా కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే జలోద్, పోర్బందర్, పోర్ట్ బ్లేర్. 20,000 నుండి 50,000 మధ్య అయితే అలీరాజ్పూర్, సిహోరా, మనావర్. లెస్ దాన్ 20,000 అయితే నారాయణగర్, చంద్రపూర్ మరియు తిసోరా అనమాట. According to the November 2025 Industrial Transition Accelerator report, what is the India's global rank in terms of clean energy industrial project pipeline and how many such projects are identified? 2025 నవంబర్లో విడుదలైనటువంటి ITA అంటే ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ నివేదిక ప్రకారం పరిశుభ్రమైన శక్తి పరిశ్రమ ప్రాజెక్టుల సంఖ్య పరంగా భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మరియు ర్యాంక్ ఏంటి అంటే, సో థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఎన్ని ప్రాజెక్ట్స్ అంటే 65 ప్రాజెక్ట్స్తో. What technology is the focus of UNESCO's first Global Ethical Standards adoption in 2025, addressing privacy, human rights and data protection? 2025లో యునెస్కో ఆమోదించిన యునెస్కో ఆమోదించిన ప్రపంచంలోనే తొలి అంటే వరల్డ్ ఫస్ట్ అనమాట తొలి నైతిక ప్రమాణాలు కలిగినటువంటి సాంకేతికతపై దృష్టి సారించాయి. ఇది గోప్యత, మానవ హక్కులు మరియు డేటా రక్షణ వంటి అంశాలను పరిష్కరిస్తుంది. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే న్యూరో టెక్నాలజీ అనమాట. ఏ సంస్థ అంటే యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 2025లో ఏ టెక్నాలజీపై, న్యూరో టెక్నాలజీపై ప్రపంచంలోనే తొలి నైతిక ప్రమాణాలను ఆమోదించడం జరిగింది. What is the name of the national portal recently linked to access passes for mechanized fishing vessels under new fisheries rules? ఇటీవల మత్స్య వనరుల వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం యాంత్రిక మత్స్య నౌకల కోసం యాక్సెస్ పాసెస్ పొందేందుకు అనుసంధానించబడినటువంటి జాతీయ పోర్టల్ పేరు ఏమిటి అంటే రియల్ క్రాఫ్ట్ పోర్టల్. రియల్ క్రాఫ్ట్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ ఆఫ్ ఫిషింగ్ క్రాఫ్ట్. What is the name of the biannual regional platform launched by India to promote marine research and blue economy cooperation among BIMSTEC nations, and where was its first conference held? బిమ్స్టెక్ దేశాల మధ్య సముద్ర పరిశోధన మరియు బ్లూ ఎకానమీ సహకారాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రారంభించిన ద్వైవార్షిక ప్రాంతీయ వేదిక పేరు ఏమిటి మరియు 2025లో మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? సో మనం బ్రీఫ్గా డిస్కస్ వెళ్తున్నామండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని డీటెయిల్గా డిస్కషన్ చేసాం. తిరిగి మళ్ళీ డీటెయిల్గా చేయాలంటే టైం చాలా పడుతుంది, అంతేకాకుండా వీడియో అనేటువంటి లెంత్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే బిమ్రెన్. ఎక్కడ హోస్ట్ చేశారంటే కొచ్చిలో హోస్ట్ చేశారు. బిమ్రెన్ సో బిమ్రెన్ అంటే ఏంటి అంటే బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ అండ్ నెట్వర్క్. ఇది ఒక ద్వైవార్షిక ప్రాంతీయ వేదిక. మెయిన్గా ఎందుకు అంటే ఓషన్ రీసెర్చ్ అనమాట, సముద్ర పరిశోధన, సుస్థిర మత్స్య వనరుల నిర్వహణ మరియు బ్లూ ఎకానమీ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం అనమాట ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే కొచ్చిలో జరిగింది. Which monkey species was recently recommended by the SCNBWL అంటే Standing Committee of the National Board for Wildlife for reinstatement under Schedule 2 of the Wildlife Protection Act 1972? సో ఎన్విరాన్మెంట్లో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తాం. ఈ కరెంట్ అఫైర్స్ని వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం Schedule 2లో తిరిగి చేర్చాలని SCNBWL ఇటీవల సిఫార్సు చేసినటువంటి వానరం జాతి ఏది? సో SCNBWL అంటే అంటే స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. దాని పేరు ఏంటి అంటే రీసస్ మకాక్. సో
దాని సైంటిఫిక్ నేమ్ అయితే మకాకా ములట్టా అనేటువంటిది ఓల్డ్ వరల్డ్ మంకీ జాతికి చెందినటువంటి కోతి అంటే వానరం జాతి అనమాట. ఇది మెయిన్గా ఎక్కడ చూడొచ్చు, ఏ దేశాల్లో చూడొచ్చు అంటే భారతదేశం, నేపాల్, అదేవిధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణ చైనా. ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే ఇటీవల నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్థాయి కమిటీ అనేటువంటిది ఈ జాతిని వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 2లో, ఇందులో ఏ షెడ్యూల్లో, షెడ్యూల్ 2లో తిరిగి చేర్చాలని సిఫారసు చేసింది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. ప్రస్తుతం అయితే ఇది లీస్ట్ కన్సర్న్గా గుర్తించబడింది. Which Indian state become the first to grant 12 days of paid menstrual leave annually to women employees across both government and private sectors? ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడినటువంటి ఋతు సెలవులను మంజూరు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏదండి? కర్ణాటక. ఎన్ని రోజులు? 12 రోజులు. What is the name of the China's third aircraft carrier commissioned at Sanya port and equipped with the EMALS? EMALS అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ టెక్నాలజీ. ఈమాల్ సాంకేతికతో కూడినటువంటి సన్యా పోర్ట్ వద్ద ప్రారంభించిన చైనా యొక్క 3వ విమాన వాహన నౌక పేరు ఏమిటి? సో చైనా నౌక అన్నమాట ఇది. ఏం పేరు అంటే ఫుజియాన్. ఈ ఫుజియాన్ అనేటువంటి నౌక చైనా యొక్క 3వ విమాన వాహక నౌక. ఏ పోర్ట్ వద్ద అంటే సాన్యా పోర్ట్ వద్ద ప్రారంభించడం జరిగింది. విచ్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ICBM డిడ్ ద యునైటెడ్ స్టేట్స్ టెస్ట్ ఆన్? ఎప్పుడు టెస్ట్ చేశారు యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా అనేటువంటిది 5th November 2025 ఫ్రమ్ ద వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ వ్యాలిడేటింగ్ ద ఎయిర్ బోర్న్ లాంచ్ కంట్రోల్ సిస్టమ్స్. 2025 నవంబర్ 5న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి పరీక్షించి ఎయిర్ బోర్న్ లాంచ్ కంట్రోల్ సిస్టమ్ను ధృవీకరించిన అమెరికా అంతర్జాతీయ బ్యాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి? ఈ క్షిపణి ఏ దేశానికి చెందింది అంటే అమెరికాకు చెందింది. దాని పేరు ఏంటి? మినిట్ మ్యాన్ 3. సో ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల మినిట్ మ్యాన్ 3ని ఏ దేశం పరీక్షించింది అని అడగచ్చు అనమాట. ఏ దేశం అంటే అమెరికా దేశం అనేటువంటిది ఈ మినిట్ మ్యాన్ 3ని పరీక్షించింది. ఎక్కడ అంటే వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ కాలిఫోర్నియా నుండి పరీక్షించింది. విచ్ గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్? ఈ గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే బెలెమ్, బ్రెజిల్లో ఇన్ November 2025 ఈజ్ నోన్ ఆఫ్ ద కాప్ ఆఫ్ అడాప్షన్ ఫర్ ఇట్స్ ఫోకస్ ఆన్ హెల్పింగ్ కంట్రీస్ అడ్జస్ట్ టు క్లైమేట్ ఇంపాక్ట్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ అండ్ సీ లెవెల్స్ రైస్. వర్షాలు, ఎండలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి వాతావరణ ప్రభావాలకు దేశాలు అనుగుణంగా మారేందుకు దోహదపడే లక్ష్యంతో దేనిగా అంటే అడాప్షన్ కాప్గా పిలువబడుతున్న 2025 నవంబర్లో బ్రెజిల్లోని బెలెమ్ నగరంలో నిర్వహించినటువంటి గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ దాని పేరు ఏంటి? దాని పేరేంటి? COP30. సో ఇది ఎక్కడ జరిగింది? బెలెమ్, బ్రెజిల్లో జరిగింది. COP30 అనేటువంటి గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది? నవంబర్ 10 నుండి నవంబర్ 21 వరకు బ్రెజిల్లోని బెలెమ్ నగరంలో జరిగిందనమాట. దీన్ని ఇంకా ఏమని పిలుస్తున్నారు? COP30ని అంటే అడాప్షన్ కాప్గా కూడా పిలుస్తున్నారు. సో ఎందుకు పిలుస్తున్నారు అంటే ఈ సమ్మిట్ అనేటువంటిది వర్షాలు, ఎండలు, సముద్ర మట్టం పెరుగుదల, తీవ్ర వాతావరణ పరిస్థితులు వంటి వాతావరణ ప్రభావాలకు దేశాలు ఎలా అనుగుణంగా మారాలో దృష్టి సారించింది కాబట్టి దీనినే అడాప్షన్ 30 అని కూడా పిలుస్తున్నారనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రౌండ్ CAR T-cell therapy launched in November 2025 to treat relapsed or refractory B-cell leukemia and lymphoma? చికిత్సకు ప్రతిస్పందించని B-cell ల్యూకేమియా మరియు లింఫోమాను చికిత్స చేయడానికి 2025 నవంబర్లో ప్రారంభించిన భారతదేశపు తొలి స్వదేశీ CAR T-cell థెరపీ పేరేమిటి? ఆన్సర్ ఏంటి? NexCAR19 అనేటువంటిది భారతదేశపు తొలి స్వదేశీ CAR T-cell థెరపీ. సో దీనిని ఎవరు ప్రారంభించారు? నవంబర్లో ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు. దేని సహకారంతో అంటే టాటా మెమోరియల్
హాస్పిటల్ సహకారంతో ఏఐటి అండి ఐఐటి బాంబే ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అయినటువంటి యుమినో యాక్ట్ అభివృద్ధి చేసిందనమాట దేన్ని నెక్స్ట్ కార్ 19ని. Which constitutional amendment in Pakistan introduced in November 2025 proposes sweeping powers for the army chief and threatens judicial independence and provincial autonomy? 2025 నవంబర్లో ప్రవేశపెట్టిన పాకిస్తాన్ రాజ్యాంగ సవరణలో ఏది సైన్యాధిపతికి విస్తృత అధికారాలు కల్పిస్తూ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మరియు రాష్ట్రాల హక్కులను ప్రమాదంలోకి నెట్టుతుంది. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి అప్పుడు కవర్ చేయడం జరిగింది. ఏ అమెండ్మెంట్ అంటే 27th అమెండ్మెంట్. పాకిస్తాన్ యొక్క 27వ రాజ్యాంగ సవరణ ద్వారా సైన్యం, ఇంటెలిజెన్స్, పారామిలిటరీ బలగాలపై పూర్తి నియంత్రణ కలిగినటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక పదవిని సృష్టించారనమాట. ఆ పదవి ఇది న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ అధీనంలోకి తీసుకువెళ్ళడం, అదేవిధంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తగ్గించడం మరియు ఆర్టికల్ 243లో మార్పులు చేసి సైన్యాధిపతికి ఏమిస్తుంది అంటే జీవితకాల ఫీల్డ్ మార్షల్ హోదాను కల్పిస్తుంది. ప్రస్తుతం ఎవరున్నారు సైన్యాధిపతిగా అంటే జనరల్ అసీం మునీర్. వాట్ ఈస్ ద కంబైన్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ డ్రాప్ అండ్ యుఐవిన్ ఇనిషియేటివ్స్? భారత ప్రభుత్వం ప్రారంభించిన డ్రాప్ మరియు యుఐవిన్ కార్యక్రమాల సంయుక్త లక్ష్యం ఏంటి అంటే టు క్లీన్ ఎ లెగసీ డంప్ సైట్స్ అండ్ అట్రాక్ట్ అర్బన్ ఇన్వెస్ట్మెంట్స్ బై మేకింగ్ సిటీస్ క్లీనర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ. అంటే చెత్త నిల్వలు ఉంటాయి కదా, చూస్తున్నాగా డంప్ సైట్స్ ఉంటాయి కదా, పాత చెత్త నిల్వలను తొలగించి నగరాలను పరిశుభ్రంగా మరియు మౌలిక సదుపాయాలకు అనుకూలంగా మార్చి పెట్టుబడులను ఆకర్షించడమే వీటి యొక్క లక్ష్యం అనమాట. ఏ కార్యక్రమాల లక్ష్యం? డ్రాప్ మరియు యుఐవిన్. అకార్డింగ్ టు ఏ 2025 time out survey of over 18,000 residents, which Asian city was ranked the happiest? 2025లో అంటే ఎంతమందిని సర్వే చేశారంటే 18,000 మందికి పైగా నివాసితులపై నిర్వహించినటువంటి టైమ్ అవుట్ సర్వే ప్రకారం ఏ ఆసియా నగరం అత్యంత సంతోషకరమైనటువంటి నగరంగా ర్యాంక్ పొందింది? ఏ నగరం అండి? ముంబై నగరం. Which institution signed an MOU with the Telecommunication Engineering Center on November 7th, 2025 to collaborate on advanced telecom research and standardization? 2025 నవంబర్ 7న టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్తో ఆధునిక టెలికాం పరిశోధన మరియు ప్రమాణాల అభివృద్ధిపై సహకరించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? ఐఐటి బాంబే. ఎప్పుడు అంటే నవంబర్ 7న. దేంతో అంటే టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ మరియు ఐఐటి బాంబే మధ్య ఒక ఎంఓయు అనేటువంటిది కుదిరింది. ఏంటి ఈ ఎంఓయు యొక్క లక్ష్యం అంటే భారతదేశానికి అనుగుణమైనటువంటి టెలికాం ప్రమాణాలను అభివృద్ధి చేయడం మరియు తదుపరి తరం టెలికాం సాంకేతికతలపై సంయుక్త పరిశోధన చేయడం. On November 8, 2025, which two institutions signed an MOU to establish a Center of Excellence for Indigenous Telecom and Cyber Security Research in India? నవంబర్ 8, 2025న భారతదేశంలో స్వదేశీ టెలికాం మరియు సైబర్ సెక్యూరిటీ పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపించడానికి ఈ రెండు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఏ సంస్థలండి? సిడాట్ మరియు ఐఐటి గాంధీనగర్. Which multilateral naval exercise involving India and the US, Japan, Australia did INS Sahyadri join in GOM 2025? 2025లో గామ్లో ఐఎన్ఎస్ సహ్యాద్రి పాల్గొన్న భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాలు పాల్గొనే బహుపక్షీయ లేదా బహుపాక్షిక నౌకాదళ వ్యాయామం పేరేమిటి? ఆన్సర్ ఏంటి? ఎక్సర్సైజ్ మల్బార్. సో ఇందులో ఏ దేశాలు పాల్గొంటాయి ఎక్సర్సైజ్ మల్బార్లో? భారతదేశం, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా క్వాడ్ దేశాల మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ మల్బార్. ఎప్పుడు ప్రారంభమైంది భారతదేశం అమెరికా మధ్య అంటే 1992లో. 2015లో ఎవరు జాయిన్ అయ్యారు? జపాన్ దేశం జాయిన్ అయింది. 2022లో ఎవరు చేరారు? ఆస్ట్రేలియా దేశం చేరిందనమాట.
As of October 31st, 2025, by how much did India's foreign exchange reserves decline? 2025 అక్టోబర్ 31 నాటికి భారత విదేశీ మారక నిల్వలు ఎంత మేరకు తగ్గాయి? ఎంత మేరకు తగ్గాయి అంటే 5.6 బిలియన్ మేరకు తగ్గాయి. ఎవరి ప్రకారం? ఆర్బీఐ ప్రకారం. సో ఇప్పుడు ఎంతకు ఉన్నాయి అంటే $689.73 బిలియన్ చేరాయి. At COP30 in Belém, Brazil, which Brazil-led initiative did India join as an observer to support tropical forest conservation? బ్రెజిల్లోని బెలెం నగరంలో జరిగినటువంటి COP30 సదస్సులో ఉష్ణమండల అటవీ సంరక్షణకు మద్దతుగా భారతదేశం బ్రెజిల్ ఆధ్వర్యంలోని కార్యక్రమం, అంటే ఆ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? బ్రెజిల్ దేశం ప్రారంభించింది. బ్రెజిల్ దేశం ప్రారంభించినటువంటి కార్యక్రమంలో పరిశీలన దేశంగా, అబ్జర్వ్ దేశంగా చేరినటువంటి దేశం ఏది అంటే ఒక్క నిమిషం అండి. సో ఆ కార్యక్రమం పేరు ఏమిటి అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. సో బ్రెజిల్లోని బెలెం నగరంలో జరిగినటువంటి ఏ కార్యక్రమం అది అంటే COP30 సదస్సు అనమాట. ఈ వాతావరణ సదస్సులో భారతదేశం అనేటువంటిది ఎందులో బ్రెజిల్ ప్రారంభించిన కార్యక్రమం, దాని పేరేంటి? ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ కార్యక్రమంలో భారతదేశం అనేటువంటిది పరిశీలన దేశంగా చేరింది. సో ఇందులో ఫండ్ ఎంత అంటే $125 బిలియన్ గల గ్లోబల్ ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఇది ఉష్ణమండల అటవీ సంరక్షణ కోసం. Who was reappointed as the chairperson of the National Company Law Appellate Tribunal in November 2025 and will serve until July 2026? 2025 నవంబర్లో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా తిరిగి నియమితుడైనటువంటి వ్యక్తి ఎవరు? ఆయన ఎప్పటి వరకు? 2026 జూలై వరకు పదవిలో కొనసాగుతారు. ఆయన పేరు ఏం పేరండి? జస్టిస్ అశోక్ భూషణ్ గారు. సో ఆయన నియమించింది ఎవరు అంటే మోదీ గారి అధ్యక్షతన ఉన్నటువంటి క్యాబినెట్ నియామక కమిటీ. Which tree has been identified by scientists at Himachal Pradesh University as the best natural air purifier to combat pollution? హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉత్తమమైన ప్రకృతి సిద్ధమైనటువంటి గాలి శుద్ధికరంగా గుర్తించినటువంటి ఒక వృక్షం అనమాట. ఆ వృక్షం ఏది అంటే సాల్ ట్రీ. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి? షోరియా రోబస్టా. ఏ విశ్వవిద్యాలయం అంటే హిమాచల్లోని విశ్వవిద్యాలయం వారు దీనిని గుర్తించారనమాట. In November 2025, researchers documented 6 butterfly species previously unrecorded in India from which forest region in Arunachal Pradesh. 2025 నవంబర్లో భారతదేశంలో ఇప్పటి వరకు నమోదు కాని 6 కొత్త సీతాకోకచిలుకల జాతులను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఏ అటవీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు? ఇక్కడ చూడొచ్చండి స్పీసీసెస్ను. ఎక్కడ ఏ అటవీ ప్రాంతంలో గుర్తించారు అంటే సిమాంగ్ కమ్యూనిటీ ఫారెస్ట్. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించారు. ఇవేంటంటే సీతాకోకచిలుకల్ని గుర్తించారు. In November 2025, which company partnered with the National Highway Authority of India via API Setu to provide real-time highway information across India's national highway network? 2025 నవంబర్లో ఏపీఐ సేతు ద్వారా భారత జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థతో కలిసి రియల్ టైం అంటే హైవే సమాచారం రియల్ టైంలో అందిస్తారనమాట. అందించేందుకు భాగస్వామ్యం చేసినటువంటి కంపెనీ ఏది అంటే గూగుల్ ఇండియా. సో ఈ గూగుల్ ఇండియా అనేటువంటిది జాతీయ నేషనల్ హైవే అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో MOU అనేటువంటిది కుదుర్చుకుంది. సో గూగుల్ మ్యాప్స్ హెల్ప్తో రియల్ టైం హైవే సమాచారం అనేటువంటిది అందిస్తుంది. In November 2025, which state government launched India's first Women Wellness on Wheels initiative to promote early detection of breast and cervical cancer? 2025 నవంబర్లో భారత్లో మొట్టమొదటి ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలలో బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఏ రాష్ట్రం అండి? తమిళనాడు ప్రభుత్వం. ప్రారంభించింది కార్యక్రమాన్ని అంటే ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్.
ఓకే. హూ వోన్ ద 2025 బుకర్ ప్రైజ్ ఫర్ ద నావెల్ ఫ్లెష్? ఫ్లెష్ నవలకు గాను 2025 బుకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? డేవిడ్ సలే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇన్ 2025? 2025లో భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగినటువంటి సంయుక్త సైనిక వ్యాయామం లేదా విన్యాసం పేరేమిటి? ఏం పేరు? మిత్రశక్తి 11. ఏ దేశాల మధ్య జరిగింది? భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగింది. ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్ అనమాట. సో ఎప్పుడు అంటే నవంబర్ 10, 2025 కర్ణాటకలోని బెళగావిలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది. ఎప్పుడు ముగిసింది అంటే నవంబర్ 23న ముగిసింది. వాట్ వాజ్ ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ Q2 2025? అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై నుండి సెప్టెంబర్ వరకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతగా నమోదైంది అంటే 5.2%గా నమోదైంది. ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా విత్డ్రా ఇట్స్ ఓన్ ఓవర్సీస్ మిలిటరీ బేస్? భారతదేశం తన ఏకైక విదేశీ సైనిక స్థావరాన్ని ఏ దేశం నుండి ఉపసంహరించుకుంది? ఏ దేశం నుండి అంటే తజికిస్తాన్ నుండి ఉపసంహరించుకుంది. భారతదేశం అనేటువంటిది భారతదేశం యొక్క ఏకైక విదేశీ స్థావరం అన్నమాట అది. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ UN టూరిజం సిన్స్ ఇట్స్ ఫౌండింగ్ ఇన్ 1975? 1975లో స్థాపించబడిన యునైటెడ్ నేషన్స్ టూరిజంకు తొలి మహిళా నాయకురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరికి ఎన్నికయ్యారంటే షైఖా నాసర్ ఆల్ నవైస్. వేర్ విల్ ద సెకండ్ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ బీ హెల్డ్ ఇన్ December 2025? 2025 డిసెంబర్లో 2వ WHO సంప్రదాయ వైద్యం ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది? ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. సో ఇది ఇప్పటికైతే ఆల్రెడీ జరిగింది. December 17 నుండి 19 తేదీలో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. థీమ్ ఏంటి అంటే రీస్టోరింగ్ బ్యాలెన్స్ ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. Which organization partnered with Sidbi Ventures Capital Limited to launch 1,000 crore fund for India's private space sector? సో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించేందుకు 1000 కోట్ల నిధిని సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్తో కలిసి ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ఇన్స్పేస్ సంస్థ. Who received the Lifetime Achievement Award at the 2025 Dayton Literary Peace Prize ceremony? 2025 డేటన్ లిటరరీ పీస్ ప్రైజ్ కార్యక్రమంలో జీవితకాల పురస్కారాన్ని ఎవరు పొందారు? ఎవరు అంటే సల్మాన్ రష్దీ. Who became the first Indian para archer selected for the able-bodied national archery team in 2025? 2025లో జాతీయ ఆర్చరీ జట్టుకు ఎంపికైన తొలి భారతీయ పారా ఆర్చర్ ఎవరు అంటే శీతల్ దేవి. ఈమె జమ్మూ కాశ్మీర్కి చెందిన ఆమె. Which Indian state became the first to launch a tribal-focused genome sequencing project in 2025? 2025లో ఆదివాసీ సముదాయాలపై ఆధారిత జన్యు అనుక్రమణ గిరిజన కేంద్రీకృత జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అండి? గుజరాత్ రాష్ట్రం. In which Indian state was the Watershed Mahotsav launched in November 2025? 2025 నవంబర్లో వాటర్షెడ్ మహోత్సవం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ప్రారంభించబడింది. అయితే ఈ కార్యక్రమం ఎవరు నిర్వహించారంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. In November 2025, which company commissioned India's largest green hydrogen manufacturing plant at Vijayanagar, Karnataka under the National Green Hydrogen Mission and PLI scheme Tranche 1? 2025 నవంబర్లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ట్రాంచ్ 1 కింద కర్ణాటకలోని విజయనగరంలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్లాంట్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే JSW Energy. What is the name of the UNEP report launched at COP30 in 2025 that warns global cooling demand could triple by 2050, potentially doubling emissions? 2025లో COP30 అంటే బెలెం బ్రెజిల్లో జరిగింది కదా, అది అన్నమాట. ఆ ఈవెంట్లో UNEP విడుదల చేసిన 2050 నాటికి ప్రపంచ శీతలీకరణ డిమాండ్ 3 పెరిగి ఉద్గారాలు రెట్టింపు కావచ్చని
హెచ్చరించినటువంటి నివేదిక పేరు ఏమిటి? ఏం పేరు? గ్లోబల్ కూలింగ్ వాచ్ 2025. ఏ కార్యక్రమంలో అంటే COP30లో. COP30 ఎక్కడ జరిగింది? బెలెమ్, బ్రెజిల్‌లో జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద AI-based freight and wagon locking monitoring system being developed by Indian Railways in collaboration with IIT Guwahati? ఐఐటి గౌహతి సహకారంతో భారత రైల్వేలు అభివృద్ధి చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరుకు రవాణా వ్యాగన్ లాకింగ్ పర్యవేక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఏంటి అంటే దృష్టి. అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే మరియు ఐఐటి గౌహతి టెక్నాలజీస్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్లు కలిపి ఈ దృష్టి పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అప్రూవ్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2025-2026 టు బూస్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ కాంపిటిటివ్నెస్ ఎస్పెషల్లీ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్? ఎంఎస్ఎంఈలు మరియు శ్రమాధారిత రంగాల ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించేందుకు 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆమోదించబడిన ప్రధాన కార్యక్రమం పేరు ఏమిటి? ఏంటి? ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. సో దీనిని ఎప్పుడు ప్రకటించారు అంటే 2025-2026 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. ఇటీవల మంత్రివర్గం కూడా ఆమోదించింది. దీని లక్ష్యం ఏంటి అంటే భారతదేశం యొక్క ఎగుమతి పోటీతత్వాన్ని పెంచడం, ముఖ్యంగా ఇందులో అంటే ఎంఎస్ఎంఈలలో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ మోడర్న్ రివర్ ఫెర్రీ టెర్మినల్ ఇనాగరేటెడ్ ఇన్ November 2025 ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ గౌహతి? 2025 నవంబర్లో బ్రహ్మపుత్ర నదీ తీరంలో గౌహతిలో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి ఆధునిక నదీ ఫెర్రీ టెర్మినల్ పేరేమిటి? ఏం పేరు అంటే గౌహతి గేట్వే టెర్మినల్ మరియు జెట్టి. దీన్ని ప్రారంభించింది మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం హూస్ 6th ఎడిషన్ బిగాన్ ఇన్ November 2025 ఇన్ హనోయ్? 2025 నవంబర్లో హనోయ్లో ప్రారంభమైన భారతదేశం వియత్నాం ద్వైపాక్షిక సైనిక విన్యాసం 6వ ఎడిషన్. ఎన్నవ ఎడిషన్? 6వ ఎడిషన్ పేరేంటి? ఏం పేరు? విన్బ్యాక్స్ 2025. ఇది 6th ఎడిషన్ నవంబర్లో జరిగింది. ఎక్కడ జరిగింది? నేషనల్ మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ 4 హనోయ్ వియత్నాంలో జరిగింది. 18 days అనేటువంటిది జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? November 11 నుండి November 27 వరకు జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ లాంచ్డ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇన్ ముంబై టు క్రాక్ ఏ మేజర్ గోల్డ్ స్మగ్లింగ్ అండ్ మెల్టింగ్ సిండికేట్ ఇన్ 2025? 2025లో ముంబైలో బంగారం అక్రమ రవాణా మరియు కరిగింపు ముఠాను బట్టబయలు చేయడానికి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఏం పేరు? ఆపరేషన్ బులియన్ ప్లేస్. ఎవరు ప్రారంభించారు? రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్. Who became the first Indian to be elected as president of the organization International Disc Constructors the Automobiles in November 2025? 2025 నవంబర్లో ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డిస్క్ కన్స్ట్రక్టర్ ఆటోమొబైల్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు? శైలేష్ చంద్ర. ఆయన అపాయింట్మెంట్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే 2025 నవంబర్ 1 నుండి ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. Which 17-year-old Indian student from Andhra Pradesh was selected in 2025 for a 4-year US astronaut training program with Titans Space Industries? 2025 టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించే 4 సంవత్సరాల అంతరిక్ష కార్యక్రమానికి ఎంపికైన ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల భారతీయ విద్యార్థిని పేరేంటి? ఏం పేరు? కుంచల కైవల్య రెడ్డి. Which international conference organized by NAFCUB under the Ministry of Cooperation adopted the Delhi Declaration 2025 and launched digital solutions like Sahakar DigiPay and Sahakar DigiLoan? సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NAFCUB నిర్వహించిన ఢిల్లీ డిక్లరేషన్ 2025ను ఆమోదించి సహకార్ డిజిపే మరియు సహకార్ డిజిలోన్ వంటి డిజిటల్ పరిష్కారాలను ప్రారంభించినటువంటి అంతర్జాతీయ సదస్సు ఏది? ఏ సదస్సు? Co-op Kumbh 2025. During the Prime Minister of India's visit to Bhutan, which major hydroelectric project was inaugurated as a symbol of Indo-Bhutan cooperation? భారత ప్రధాని భూటాన్ పర్యటనలో భాగంగా ఇండో-భూటాన్ సహకారానికి ప్రతీకగా ఈ ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ప్రాజెక్ట్ పేరేంటి అంటే పునత్ సంక్షు 2.
విచ్ కంట్రీ స్టార్టప్ మిల్క్ అనౌన్సర్ ద కమర్షియల్ లాంచ్ ఆఫ్ ల్యాబ్ గ్రౌండ్ కౌ ఫ్రీ మిల్క్ ఫ్రమ్ జనవరి 2026. 2026 జనవరి నుండి ప్రయోగశాలలో తయారు చేసిన ఆవు రహిత పాలను వాణిజ్యపరంగా ప్రారంభించినట్లు ప్రకటించిన మిల్క్ అనే స్టార్టప్ ఏ దేశానికి చెందినది? ఏ దేశానికి చెందినది అంటే ఇజ్రాయిల్ అనమాట. అంటే ప్రయోగశాలలో తయారు చేస్తారు. కౌ ఫ్రీ అంటే ఆవు రహిత పాలన్నమాట ఇది. విచ్ స్టేట్ వాజ్ ర్యాంక్డ్ ఫస్ట్ యాజ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ద 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2025? 6వ జాతీయ జల పురస్కారాలు 2025లో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం 1వ స్థానంలో నిలిచింది? ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్ర. విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ద అమెండెడ్ భారత్ నెట్ స్కీమ్ ఇన్ నవంబర్ 2025? నవంబర్ 2025లో సవరించిన భారత్ నెట్ పథకంను పూర్తిగా అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? పంజాబ్. According to Moody's rating report Global Macro 2026 released in November 2025, what is India's GDP growth forecast for 2026? ఎంత అంటే 6.4%. Where was third international conference on green hydrogen held? మూడవ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. In November 2025 the Ministry of Defence signed in November 2025 the Ministry of Defence signed 2095 crore deal with ఎవరితో, ఏ సంస్థతో అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ టు ప్రొక్యూర్ విచ్ టైప్ ఆఫ్ మిసైల్ ఫర్ T-90 ట్యాంక్స్? 2025 నవంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖ 2095.70 కోట్ల ఒప్పందాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా T-90 ట్యాంకుల కోసం ఏ రకం క్షిపణిని కొనుగోలు చేయనుంది? ఏ రకం క్షిపణి అంటే అది ఇన్వార్ లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణి. In November 2025 the Government of India granted geographical indication registration for which two traditional lepcha musical instrument of Sikkim? సో 2025 నవంబర్లో భారత ప్రభుత్వం సిక్కింకు చెందిన ఈ 2 సంప్రదాయ లెప్చా వాద్య పరికరాలకు భౌగోళిక సూచిని ఇచ్చింది. అంటే ఏది అంటే టుంగ్ బుక్ మరియు ఫుమ్టాంగ్ పులిట్. In November 2025 Union Minister Shripad Yesso Naik launched the logo and official website of the Global Energy Leaders Summit 2025. Where was GELS 2025 held? 2025 నవంబర్లో కేంద్ర రాష్ట్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ జెల్స్ 2025ను లోగో మరియు అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారనమాట. సో అది ఎక్కడ జరిగింది? జెల్స్ సమ్మిట్ అనేటువంటిది అంటే ఒడిస్సా పూరి నగరంలో జరిగింది. According to the Indian Skills Report 2026 released in November 2025, what was India's overall employability percentage in 2026? 2025 నవంబర్లో విడుదలైన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం 2026లో భారతదేశం యొక్క మొత్తం ఉపాధి సామర్థ్యం ఎంత శాతం అంటే 56.35%. In November 2025, where was the 30th edition of the Confederation of Indian Industry Partnership Summit inaugurated by Vice President of India సిపి రాధాకృష్ణన్? 2025 నవంబర్లో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ప్రారంభించిన 35వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అండి? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. In November 2025 IntelliPat partnered with which government initiative to launch the national wide UI ఫర్ ఆల్ ప్రోగ్రామ్ ఫర్ ఏఐ లిటరసీ? 2025 నవంబర్లో భారతదేశ వ్యాప్తంగా ఏఐ లిటరసీ అక్షరాత కోసం యుఐ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇంటెలిప్యాట్ ఏ ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసింది అంటే ఇండియా ఏ మిషన్. ఇవి అండి నవంబర్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.